వే పిలిచేసుకుందామా? చాలా లాంగ్ అంటున్నాం కదా! ఓకే. వండర్‌ఫుల్ సూపర్ సీనియర్ కోచెస్ ఆన్ ది వే తాండూర్ కదా! ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది. యూని సార్ అండ్ ఆస్మా మేడం వెల్కమ్ ఆన్ ద స్క్రీన్. मैं सर फिरा मुसाफिर हवाओं पे चलूं यारों का मैं यार हूँ हंस के सबसे मिलूं इन खाली खाली जेबों में इरादे बेहिसाब हैं छोटी छोटी आंखों में बड़े बड़े से ख्वाब हैं सजा दे मेरी राहें तू खोल दे अपनी बाहें तू. Superb. Thank you so much, Kavita Mohan Reddy garu. Thank you so much. It's amazing energy. Master of ceremony. Superb. So, good morning, everyone. Good morning. Thank you very much. Good morning, everyone. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Very Morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Very good morning. Very good morning. And namaste andarki. Assalamu alaikum. Okay. Good morning, everyone. Namaste andarki. Welcome, everyone. Welcome. So this is a business magic. Okay. So this is not a customer oriented program కాదు. So this is a business magic అన్నమాట. సో మన లైఫ్ లో ఎలాంటి మ్యాజిక్స్ జరుగుతుంటాయి. ఓకే. సో మనం ఏం అనుకొని వచ్చాము, ఏం జరుగుతుంది లైఫ్ లో. ఓకే. ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఈ రోజు మనం చాలా ఎడ్యుకేషన్ తీసుకోబోతున్నాము. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే నాకు సపోర్ట్ చేయాలి. ఎంతమంది సపోర్ట్ చేస్తారు? ఎంతమంది సపోర్ట్ గా ఉంటారు ఈరోజు? 1 అవర్ 1.5 అవర్. ఓకే. ఎంతమంది నా గురించి ఉంటారు? ఓకే. నా గురించి ఉన్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ టైం ఉంటారు. ఎందుకంటే చాలా తక్కువ టైం ఇస్తాం మనం వేరే వాళ్ళ గురించి ప్రియారిటీ. ఎంతమంది సెల్ఫ్ గురించి ఉంటారు? సెల్ఫ్ గురించి మీ గురించి మీరు ఉంటారు. మీ గురించి మీరు ఉంటారా? यस, अपने लिए आप रहना है. आपके लिए आप रहेंगे तो आपको बहुत सारा नॉलेज मिलेगा, सब कुछ मिलेगा. ఓకే. ఎవరి ఎదటి వాళ్ళ గురించి ఉన్నాం అనుకోండి, ఎదటి వాళ్ళ గురించి ఎక్కువ చేయలేము మనం. ఓకే. మన గురించి ఎక్కువ చేయగలుగుతాం. కాబట్టి ఈ 1 అవర్ ఈ 1.5 అవర్ అనేది ఏం చేయాలంటే మనం మన గురించి ఉండాలి. ఓకే. మన గురించి ఉంటే తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. సో ఇంకెవరైతే వీడియోస్ ఆఫ్ చేసుకున్నారో వీడియోస్ ఆన్ చేసుకోండి. సో నంబర్ ఆఫ్ పీపుల్స్ నాకు కనిపిస్తుంది సార్, చాలా మంది వీడియోస్ ఆన్ లో ఉన్నారు. సో ఇట్స్ వెరీ హ్యాపీ థింగ్. ఓకే. ఇంకా కొందరు ఉన్నారు వీడియోస్ ఆఫ్ చేసుకున్న వాళ్ళు. సో వాళ్ళు కూడా వీడియోస్ ఆన్ చేసుకుంటే మనం వెళ్ళిపోదాం ముందరికి. అండ్ ఎన్సీ ఆపరేటర్స్ అండ్ ఎవరైతే కోచెస్ ఉన్నారో ఒకసారి మీ కోచెస్ ఎవరైనా మిస్ అయ్యారో ఒకసారి ఫాలో అప్ చేయండి. రాసుకోండి. ఫస్ట్ పాయింట్ మనం ట్రైనింగ్కి వెళ్ళిపోదాం. మీకు ఎలా ఉంటుందంటే ఈరోజు ట్రైనింగ్ ఉంటుంది. టోటల్గా ట్రైనింగ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, ట్రైనింగ్ వస్తుంది, ప్రతి ఒక్కటి మీకు ఇన్వాల్వ్ అవుతూనే ఉంటాయి. సో కాబట్టి అలర్ట్ గా ఉండాలి. ఉంటారు కదా? అటు ఇటు చూడకుండా ఉండాలి. ఎంతమంది సెల్ ఫోన్స్ ఉన్నాయి? హ్యాండ్ రైజ్ చేయండి. సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కనెక్ట్ అవ్వకుండా వేరే సెల్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఈ కనెక్ట్ అవ్వకుండా వేరే సెల్ ఫోన్స్ ఒకవేళ ఉన్నాయి అంటే దాన్ని ఇమీడియట్గా సైలెంట్ చేసాను. నాకు దగ్గర 2 సెల్ ఫోన్స్ ఉన్నాయి. నేను 2 కూడా సైలెంట్ పెట్టేశాను. ఓకే. నాకు ఈ 1.5 అవర్ నాకు ఇది ఇంపార్టెంట్. ఈ సెల్ ఫోన్స్ నాకు ఇంపార్టెంట్ కాదు. మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి అంటే దానికి పక్కన పెట్టేసేయండి. ఇన్ కేస్ మీ ఇంట్లో వైఫై ఉందా? వైఫై ఉంది అంటే నో ప్రాబ్లం. ఒక్కసారి మీరు లాగౌట్ అంటే మనం బయటికి వెళ్ళేసి మళ్ళీ మీ ఫోన్లో ఏరోప్లేన్ మోడ్లో వేసేసి మళ్ళీ మీరు లాగిన్ అవ్వండి. లేదు మీకు ఇలా కూడా వస్తుంది, వైఫై కనెక్ట్ ఉంది అంటే మీ ఫోన్ ఏం చేయాలంటే మీరు ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసేయండి. ఓకే. ఎందుకు అన్నాం అనుకోండి, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్. ఇది ఒకటే ఒక ప్లేస్ ఉంది మనం మన గురించి ఆలోచించడానికి, మన సక్సెస్ గురించి ఆలోచించడానికి, మన వల్ల మనం బాగుంటూ చాలా మంది జీవితాలు బాగుండడానికి ఇది ఒకటే ప్లేస్ ఉంది. మనల్ని నేర్పించే వాళ్ళు ఇక్కడే నేర్పిస్తారు, బయట ఎక్కడ నేర్పించారు. ఓకే. సో కాబట్టి ఈ 1 అవర్ ఈ 1.5 అవర్ మనం టైం తీసుకుని ఉన్నాం అనుకోండి, తప్పకుండా అందరికీ హెల్ప్ అవుతుంది. నేను మీ అందరికీ ప్రామిస్ చేయగలుగుతాను, ఈ 1.5 అవర్ లోపల
కంపల్సరీ ఒక స్ట్రాంగ్ డెసిషన్ మాత్రం తీసుకోగలుగుతాము. లైఫ్ ఎలా ఉండాలి, నా లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటాను మాత్రం అదే డిజైన్ కంపల్సరీ ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకోగలుగుతాం. ఓకేనా, రెడీయా? ఎస్. ఇంకెవరైతే వీడియోస్ ఆఫ్లో ఉన్నారో సో దయచేసి మీ అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి, మీకు స్టార్ట్ చేద్దాం. ఓకే, రాసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ చెప్పాం కదా, రెడీ టు లెర్న్. ఆల్వేస్ బీ రెడీ టు లెర్న్. నేర్చుకోవడానికి రెడీ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, హంగర్ టు లెర్న్. హంగర్ టు లెర్న్. ఎప్పుడెప్పుడు మమ్మల్ని నేర్పిస్తారు అంటే ఉండాలి, హంగర్తో ఉండాలి నేర్చుకోవడానికి. ఓకే, ఇవి రెండు మనం ఎప్పుడైతే చేస్తామో సో ఇంకా మనం ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేయగలుగుతాం, రైట్? సో ఎక్కువ నేను లోపలికి వెళ్ళాను, బ్రీఫ్గా వెళ్తానండి. ఓకే, నాకు మన ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ట్రైన్లో కూడా వెళ్తున్నాం కాబట్టి ట్రైనింగ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం వెళ్ళిపోదాము. 1 minute నాకు కొంచెం టైం ఇవ్వండి. యా, సో నా పేరు యూనుస్ అండి. నేను 25 గెట్ టీమ్ మెంబర్ అంటారు. 25 గెట్ టీమ్ అంటే దాదాపు ఎవ్రీ సింగిల్ డే నా ద్వారా నేను నిర్ణయం తీసుకున్న తర్వాత నా ద్వారా ఒక 500 మంది ఎవ్రీ సింగిల్ డే అఫ్రెష్ షేక్ తాగుతున్నారు కాబట్టి నాకు 25 గెట్ టీమ్ అంటారు. సో ఇది నా పొజిషన్ అనమాట. సో బ్యూటిఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈరోజు తెలుసా, ఈరోజు మేము ఏదైతే ట్రైనింగ్ తీసుకోబోతున్నామో, అయితే ఇన్కమ్స్ కానివ్వండి, అయితే లైఫ్ స్టైల్ కానివ్వండి చూస్తున్నారు మీరంతా, ఇదంతా అంటే పర్సన్ టు పర్సన్ ఉంటుంది. దిస్ ఇస్ మై పర్సనల్. ఎవరైనా కానివ్వండి, ఏదైనా స్పీకర్ మాట్లాడుతుందంటే వాళ్ళ పర్సన్ టు పర్సన్స్ అని ఉంటాయి అనమాట. సో గ్రేట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నాము, గ్రేట్ ఆపర్చునిటీ ఉంది, వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. ఈ రెండింటిని మనకు సక్సెస్ అవ్వడానికి రెండు మనకు తెలుసా ఒక బెస్ట్ ఫార్ములా అనమాట. సో థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఫస్ట్ దేవుని థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే ఒకవేళ దేవుడు కనుక ఈ ఆపర్చునిటీ చూపించకపోతే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఓకే, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అందరూ. హ్యాండ్ రైజ్ చేస్తారా? పెట్టుకోండి, హార్ట్ పైన పెట్టుకోండి. ఒకసారి గాడ్కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకేనా, మాకు దేవుడు ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి మనకి ఈ ఆపర్చునిటీ పరిచయం ఉంది. మనకు బయట చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది, రైట్? సో థ్యాంక్ యూ మై కోచెస్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ మెంటర్స్ అండ్ థ్యాంక్ యూ మార్క్యూస్, ఇంత మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు, ఓకే, దారి చూపించినందుకు థ్యాంక్ యూ. ఓకే, ఎవ్రీ సింగిల్ డే మనం గ్రాటిట్యూడ్తో ఉండాలి. గ్రాటిట్యూడ్ అని చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? ఎస్. 1 minute. నేను మీకు కనిపిస్తున్నా అందరికీ? ఒక్క నిమిషం, నేను క్లియర్ ఉంది కవిత గారు నా ఫోటో? సార్ ఫోటో కాదు, మనకు థ్యాంక్ యూ గాడ్ అన్ని క్లియర్ ఉంది. నేను క్లియర్ కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారు సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. 1 minute. యా, ఓకే. సో బిఫోర్ దిస్ గ్రూప్ వచ్చేసి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ చేసాము, చాలా వర్క్ చేశాను. ఇది నా బ్యాక్గ్రౌండ్ అనమాట. సో మొబైల్ షాప్ బ్యాక్గ్రౌండ్, సో రాంగ్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల, లాంగ్ లైఫ్ స్టైల్ వల్ల, ఓకే, సో ఓవర్ వెయిట్ అయిపోయాను. ఆల్మోస్ట్ నేను 16 kg వెయిట్ లాస్ అయ్యాను, ఎక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఓకే, సో తన అస్మా మేడం రిజల్ట్స్ అనమాట ఇవన్నీ, మేడం ఫొటోస్. సో మేడం వచ్చేసి ఆల్మోస్ట్ 10 kg వెయిట్ గెయిన్ అయ్యారు ఫ్రెష్గా. ముందు 8 kg 10 kg వెయిట్ గెయిన్ అయ్యారు. సో ఇలా అమేజింగ్ రిజల్ట్స్ తీసుకున్నాము. ఓకే, హ్యాపీగా. సో మాతో పాటు మా పిల్లలు, సో ఇంతకు ముందు ఇలా ఉండేవాళ్ళం ఇద్దరం కలిసి, ఇప్పుడు ఇలా ఉన్నాం. సో ఆల్మోస్ట్ ఇద్దరం బ్యూటిఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. మా పిల్లలు బై బర్త్ నుంచి న్యూట్రిషన్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఎవ్రీ సింగిల్ డే వాళ్ళు న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఎవ్రీడే వాళ్ళు న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకొని వెళ్తుంటారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇద్దరు బ్లాక్ బెల్ట్స్ లో ఉన్నారు, మాస్టర్స్ అనమాట వాళ్ళిద్దరు. సో వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు కూడా ట్రైనింగ్ ఇస్తుంటే. సో హెల్దీ ఫ్యామిలీగా మారిపోయాం టోటల్గా. నా స్మాల్ ఫ్యామిలీ, హెల్దీ ఫ్యామిలీ. సో అలాగా మా పేరెంట్స్ న్యూట్రిషన్ యూజ్ చేస్తున్నారు, మా పాప, మా సిస్టర్ యూజ్ చేస్తున్నారు న్యూట్రిషన్. ఓకే, సో వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఈ గ్రూప్లో ఉన్నారన్నమాట. సో నెక్స్ట్, సో పిల్లల ఎంజాయ్మెంట్స్ చాలా వండర్ఫుల్. పిల్లల ఎంజాయ్మెంట్స్, పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వబోతున్నాము. ఓకే, సో హర్బల్ లైఫ్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, చాలా మంది లైఫ్ లో డిఫరెంట్ ఉంటాయి. మా లైఫ్ లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ గ్రూప్ లో వస్తే హెల్త్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది తెలిసింది కాబట్టి దీని నుంచి మేము ప్రియారిటీ ఇచ్చాం. సో ట్రైనింగ్స్ వెళ్తుంటాం, ట్రైనింగ్స్ నేర్చుకుంటున్నాం. ట్రైనింగ్స్ చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్స్ లో నేర్చుకుంటున్నాం. ఫిజికల్ ట్రైనింగ్స్ కానివ్వండి, వర్చువల్ ట్రైనింగ్స్ కానివ్వండి. ఓకే,
ఎప్పుడైతే ట్రైనింగ్స్కి వెళ్తుంటామో ఇన్స్పిరేషన్ పర్సన్స్ కలుస్తుంటారు. ఆ ఇన్స్పిరేషన్ పర్సన్ చూసినప్పుడు అర్థమవుతుంది మేము కూడా చేయగలుగుతాం. ఇలాంటి పర్సన్స్ చేస్తున్నప్పుడు మేము చేయలేనా అని చెప్పి ఇలాంటి అనిపిస్తుంటుంది. ఎవ్రీడే వెయిట్ చెకప్ చేస్తుంటాము. మేము ఏది తీసుకుంటున్నాం అన్ని మీకు పోస్టింగ్ చేస్తుంటాము. ఎడ్యుకేషన్స్ ఎక్కువ తీసుకుంటుంటాము. ఫ్రెష్ పార్టీస్ చేస్తుంటాము. ఓకే, మా సక్సెస్కి ఇవన్నీ అనమాట. ఇది మా న్యూట్రిషన్ సెంటర్. ఓకే, సో ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్, లైఫ్ స్టైల్ డే సెలబ్రేషన్స్, ఓకే, సో కలర్ డే సెలబ్రేషన్స్ ఇవన్నీ మా క్లబ్ లో జరుగుతుంటున్నాయి. సక్సెస్ఫుల్ పీపుల్స్ తో ఉంటున్నాం. ఎలాంటి సక్సెస్ఫుల్ పీపుల్స్ అంటే వరల్డ్ లోనే టాప్ 10 పీపుల్స్ అనమాట. అలాంటి పీపుల్స్ ఉంటున్నాం. సో ఈ పర్సన్ ఎవరు అంటే జ్ఞానరాజు గారు. టాప్ మన ఇండియాలోనే టాప్ 2nd పర్సన్ అనమాట. చైర్మన్స్ క్లబ్ అంటారు. సో ఇట్స్ అమేజింగ్ పర్సనాలిటీ. సో ఇలా సక్సెస్ఫుల్ పీపుల్స్ తో ఉన్నాము. మెరీకామ్ తో ఓకే, ఇలా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాము. ఫ్యాన్స్ ఆఫ్ కమ్యూనిటీ అంటారు కదా, కొందరు మన కమ్యూనిటీలో ఫ్యాన్స్ ఉంటారు అనమాట. వాళ్ళు లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతారు. కొందరు ఇలా ఉంటారంటే ఓన్లీ ప్రిఫర్డ్ కస్టమర్ గా ఉంటారు. కొందరు కోచెస్ గా మారుతుంటారు. సో అలా కోచ్ గా మారిన పర్సన్ దయాదేవి గారు కోచ్ గా మారారు. శివ్ శంకర్ కోచ్ గా మారారు. ఓకే, ఇంద్ర మేడం కోచ్ గా మారారు. చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. తను మా సిస్టర్. ఓకే, ఆయుష సిద్ధి గారు తను కూడా ఒక కోచ్ గా ఉన్నారు. ఓకే, సో మోహన్ రెడ్డి, ఓకే, శిరీష సంతోష్, అశోక్ కావేరి, లలిత నరసింహులు, ఇలా చాలా మంది ఉన్నారు. సో ఇలా చాలా మందికి టేక్ కేర్ చేయడం వల్ల మా లైఫ్ స్టైల్ ని టోటల్ గా 360 గా మార్చుకున్నాము. చిన్నగా హెల్ప్ చేస్తున్నప్పుడు చిన్న వెకేషన్స్ కి వెళ్ళే వాళ్ళం. ఫస్ట్ వెకేషన్స్ కూల్ వెకేషన్స్. ఓకే, సో ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 2021 లో మేము మళ్ళీ లాస్ట్ టైం వెకేషన్ కి వెళ్ళొచ్చాము. మళ్ళీ ఈసారి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి మళ్ళీ మనం మలేషియా వెకేషన్ కి వెళ్ళబోతున్నాము. ఓకే, సో అండమాన్ వెకేషన్స్ ఇలా చాలా 3 times బ్యాంకాక్ వెళ్ళాము. సింగపూర్ వెకేషన్, క్రూజ్ వెకేషన్స్, ఓకే, మలేషియా వెకేషన్ వెళ్ళబోతున్నాము. కాశ్మీర్. ఓకే, సో ఇలాగా మంచి లైఫ్ ని ఎంజాయ్ చేస్తాం సూపర్ గా. విశాఖపట్నం, ముంబై, ఓకే, రీసెంట్లీగా ముంబైలో వచ్చాము. గోవా. ఓకే, సో స్టార్ హోటల్స్ అకామిడేషన్స్ ఇవన్నీ లైఫ్ లో బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాము. టుగెదర్ ఎంజాయ్మెంట్ ఉంది. ఎక్కడికి వెళ్ళిన టుగెదర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాం బట్ తెలుసా మేడం పక్కన ఉన్నారనమాట. తన నాకు బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలా రికగ్నిషన్స్ తీసుకుంటున్నాం. వండర్ఫుల్ రికగ్నిషన్స్. ఓకే, సో ఇలాంటి రివార్డ్స్ కానివ్వండి, ఫ్యామిలీ అని. సో లైఫ్ ఎలా ఉంది అంటే ఒక సంథింగ్ అనమాట. ఏది లేదు అనుకున్నప్పుడు ఈ ఒక హోప్ ఇచ్చిన లైఫ్ అనమాట. ది లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇలా లైఫ్ ని డిజైన్ చేసుకున్నాము. సో యానివర్సరీస్ అనమాట ఇలా జరుపుతున్నాం. సో నెక్స్ట్ ఇలా వెడ్డింగ్ మాకు ఇక్కడ గెస్ట్ స్పీకర్స్ వెళ్ళినప్పుడు అరేంజ్మెంట్స్ ఇలా ఉంటుంటాయి. సో ఇది అమేజింగ్ అనమాట. సో రీసెంట్లీగా శారదా గారు గెస్ట్ స్పీకర్కి వెళ్ళాము. అక్కడ వచ్చిన ట్రీట్ అనమాట. సో సూపర్. లెగసీ పిల్లల గురించి చాలా మంది భయపడుతుంటారు. బట్ మాకు పిల్లల గురించి భయం లేదు. ఎందుకంటే మేము ఏది చేస్తున్నామో పిల్లలు ఆల్రెడీ డూప్లికేషన్ చేస్తున్నారు. ఇప్పుడే మా పిల్లలు మా ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలా ఫ్యామిలీ బాండింగ్ చాలా బాగుంటుంది. రిలేషన్షిప్స్ ఉంటాయి. కార్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాము. నా కాన్సెప్ట్ ఏంటంటే మీ అందరికీ నా లైఫ్ చూపిస్తున్నాను అంతే. నేను టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వట్లేదు. సో మెయిన్ గా మనం ట్రైనింగ్ లోకి వెళ్దాం. సో దిస్ లైఫ్ స్టైల్ డే అనమాట. ఒక గెస్ట్ గా వచ్చాము, దాంతో గెస్ట్ స్పీకర్ గా మారామన్నమాట. సూపర్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నాం అదే గెస్ట్ స్పీకర్ గా. సో అబ్దుల్ కలాం చెప్పారు కదా, ఎప్పుడైతే మన సిగ్నేచర్ అనేది ఆటోగ్రాఫ్ గా మారుతుందో దట్ టైమ్ యువర్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అనమాట. సో ఆల్రెడీ తెలుసా మాకు అనిపిస్తుంది మా సిగ్నేచర్స్ ఎప్పుడైతే ఆటోగ్రాఫ్ ఇచ్చామో సో అప్పుడు ఆ టైం అనిపిస్తుంది అంటే మేము కూడా సక్సెస్ అయ్యాం అనిపిస్తుంది. సో ఇది ఒక్క నుంచి స్టార్ట్ అయింది. బట్ తెలుసా మనతో పాటు చాలా మంది ఉంటారు. ఎలా అంటే సంథింగ్ టు నథింగ్ అనమాట. సో నథింగ్ టు సంథింగ్. సపోజ్ మనకు ఏం ఉండదు అనిపిస్తుంటుంది. బట్ దాంతో తెలుసా సంథింగ్ మనకు వచ్చేస్తుంది. అన్బిలీబుల్ ఆపర్చునిటీ ఉంది. ఎలాంటి ఆపర్చునిటీ అంటే ఎలాంటి పర్సన్ మనం సర్వీస్ చేయగలుగుతాం. ఓకేనా, ఒక ఆర్డినరీ పర్సన్ అయ్యి ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్ గా సర్వీస్ చేయగలుగుతాం. సో తప్పకుండా చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో మేము చేసినప్పుడు మీరు చేయగలుగుతారు తప్పకుండా, రైట్. సో వెల్నెస్ అనేది ఎవ్రీబడీస్ బిజినెస్. ప్రతి ఒక్కరి బిజినెస్ వెల్నెస్ అనమాట. ఇప్పుడు ఈ మధ్యలో మనకు ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరికి వెల్నెస్ అనేది చాలా మంది అవేర్నెస్ తీసుకుంటున్నారు. కాబట్టి మనం తప్పకుండా చేసుకోవచ్చు. మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఈ రోజు మనం ఏదైతే కమ్యూనిటీలో ఉన్నామో, ఏదైతే కంపెనీలో ఉన్నామో దట్ ఈస్ ద వరల్డ్స్ నంబర్ 1 కంపెనీ ఉంది. ఓకే, అలాంటి వరల్డ్స్ నంబర్ 1 కంపెనీలో మనం ఒక పార్ట్ గా ఉన్నందుకు, ఒక పార్ట్నర్ గా ఒక కంపెనీలో ఒక పార్ట్నర్ గా అసోసియేట్ గా ఉన్నందుకు మనం నిజంగా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. దట్ ఈస్ హర్బల్ లైఫ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. దట్స్ మనకు వరల్డ్ లో నంబర్ 1 లో ఉన్నాం మనది కూడా, రైట్. సో న్యూ పర్సన్ అనమాట. ఓల్డ్ పర్సన్ ఉన్నప్పుడు ఓల్డ్ థాట్స్ ఉండేవి. న్యూ పర్సన్ ఉన్నప్పుడు కొత్త థాట్స్ తో కొత్త పర్సన్ గా మారాము. సో ఇలా లైఫ్ ఎంజాయ్ చేస్తాం. మన సెల్ఫ్ గా మనకు మనం చెక్కుకుంటుండాలి. మనకు అప్డేట్ అవుతుండాలి. సో దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. ఐ హోప్ మీ అందరికి అర్థం అనుకుంటాను. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ కోచెస్, థ్యాంక్ యూ మెంటర్స్. సో ఎంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. ఎస్, థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. సో బాగుంది ఎక్స్పీరియన్స్. ఓకే, సో నేను తయారు చేసిన వ్యక్తుల్లో కొందరు వ్యక్తులు ఉన్నారన్నమాట. సో వాళ్ళు బెస్ట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది నా ఎక్స్పీరియన్స్. మీ ఎవరు చెప్పారు, నేను దాదాపు 10 years 6 months నుంచి ఉన్నాను. సో ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆల్రెడీ సక్సెస్ ఎలా ఉంటుంది, ఓకే, సక్సెస్ ని టచ్ చేసిన పర్సన్స్, రీసెంట్లీ కలిసి ఆ సక్సెస్ ని టేస్ట్ చేసి వచ్చిన పర్సన్స్ మన ముందరలో ఉన్నారు.
ఫస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం విందాము. వాళ్ళ ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత నెక్స్ట్ అలాంటి సక్సెస్ మనకు కావాలంటే మనం ఏం చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఒకసారి మీరు గట్టి క్లాప్స్ కొడితే ఇన్వైట్ చేద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. సో హెల్ప్ మీ ఇన్వైట్స్ టు మలేషియా క్వాలిఫైయర్స్ ప్లీజ్ ఆన్ ద స్క్రీన్. మలేషియా క్వాలిఫైయర్స్ ఎవరితోనో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మలేషియా క్వాలిఫైయర్స్ కవిత మోహన్ రెడ్డి వెళ్ళి వచ్చిన వాళ్ళు. ఓకే, ఎవరైతే ఆల్రెడీ మలేషియాకి వెళ్ళి వచ్చినారో వాళ్ళు ఒకసారి చూద్దాం. యా, వెల్కమ్ కవిత మోహన్ రెడ్డి. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. ఒక నిమిషం. వెరీ గుడ్ మార్నింగ్ మా. మీ ఎక్స్పీరియన్స్, సో బిఫోర్ మీ ఇందాక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా, సో ఆ బిఫోర్ కి ఇప్పుడు మీరు రీసెంట్ గా మలేషియా వెళ్ళి వచ్చారు కదా, సో ఎలా ఉన్నాయి మీ ఫీలింగ్స్, ఎలా ఉన్నాయి? ఓకే, సో మీరు ఏమైనా బిజీ ఉన్నారంటే నెక్స్ట్ మీరు వాళ్ళతో క్లియర్ చేయండి. అప్పుడు నేను రజిత రాఘవేంద్రతో మాట్లాడదాం. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. మ్మ్. అంటే బిఫోర్ అగ్రికల్చర్ సార్ చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళము. కానీ అసలు ఈ గ్రూప్ పరిచయం అయింది అంటే నేను జస్ట్ ఒక 2-3 months వాడి వెళ్ళిపోదాము రిజల్ట్ తీసుకొని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే దీంట్లో ఆపర్చునిటీ మా కోచెస్ చెప్తున్నప్పుడు ఓన్లీ కోచెస్ కి మాత్రమే, సీనియర్స్ కి మాత్రమే అవుతుంది, ఎలిజిబిలిటీ అవుతారు, మన వరకు రాదు అని గట్టి నమ్మకం. అంతవరకు అనుకునేదాన్ని. కానీ సరేలే, వాళ్ళ బిజినెస్ సిస్టమ్, మన హెల్త్ గురించి వచ్చాము, హెల్త్ తీసుకుందాము అనే పాయింట్ ఆఫ్ లోనే రెగ్యులర్ గా సెంటర్ కి వచ్చేవాళ్ళం సార్. మేము 15 kilometers అప్ అండ్ డౌన్ డైలీ క్లబ్ కు రావడం తోటి డైలీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయింది. ఆ లైఫ్ స్టైల్ చేంజ్ కావడం తోటి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది అని ఒక అంబాసిడర్ దాంట్లో క్వాలిఫై కావడం తోటి అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ విన్నప్పుడు, అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ కూడా యూనిసార్ ఆస్మా మేడందే ఉండొచ్చులే, మనకు కూడా బెటర్ రిజల్ట్ ఉంటుంది అని కోచ్ని ఎప్పుడైతే పట్టుకొని ఉన్నప్పుడు మాకు కూడా చిన్నగా హైదరాబాద్ ఈవెంట్స్ కి క్వాలిఫై కావడము, తాండూరు లోకల్లో ఉన్న దాంట్లకు క్వాలిఫై కావడము, బెంగళూరు దానికి ఇట్లా క్వాలిఫై అయినప్పుడు మాకు కూడా హ్యాపీనెస్ అనిపిస్తుంది. లేదు, మేము కూడా రీచ్ అవుతాము అనేది అక్కడ నమ్మకం వచ్చి ఇంకా కోచ్ని గట్టిగా గైడెన్స్ తీసుకొని, మెయిన్ గా సిస్టమ్ సపోర్ట్ గా కోచెస్ ఏదైతే చెప్పినప్పుడు వినడం, దాంట్లో మేము కూడా క్వాలిఫై అయ్యాం సార్. అదైతే చాలా హ్యాపీగా ఉంది సార్. బిఫోర్ నేను చదువుకున్నది 7th, 10th ఫెయిల్. కానీ అనుకోలేదు నేను ఇంతవరకు రీచ్ అవుతా అని. అసలు వండర్ సార్. అసలు ఇది మాత్రం మా పిల్లలతో వెళ్తుండొచ్చు వేరే కంట్రీకి, కానీ మాకైతే సాధ్యం కాదు అనుకునేదాన్ని. అగ్రికల్చర్ లో చాలా హార్డ్ వర్క్ చేశాం సార్. సార్తో పాటు ఈక్వల్ గా ఫ్లైట్ వెళ్తుంటప్పుడు నాకు నిన్న అసలు ఫ్లైట్ ఎక్కినప్పుడల్లా అదే ఫీలింగ్ సార్. అసలు ఎక్కడ మేము ఫ్లైట్ కింది నుంచి పైకి చూసే వాళ్ళము, రివర్స్ అయిపోయింది సార్. అసలు మ్యాజిక్ అయిపోయింది. నిన్న పైనుంచి కిందికి చూస్తున్నాము. అంటే ఇక్కడ అసలు లైఫ్ స్టైల్ అనేది అసలు వండర్ సార్. అసలు మ్యాజిక్ అంటే మ్యాజికే సార్. ఇంకొకటి నాకైతే అసలు ఈ ట్రిప్ అంటే మొత్తం అంత అర్థం కాదు, అంత ఎంజాయ్ చేయలేము. కానీ నేనైతే ఒక్క దాంట్లో మాత్రం చాలా ఎంజాయ్ చేసిన సార్. అందరికి ఇక్కడ ఐడి హోల్డర్స్ ఉన్నాం కదా, అందరు అంబాసిడర్ జస్ట్ కదా ఐడి. కానీ వండర్ ఏంది అని అంటే, నా ఐడి నేను వేరే కంట్రీలో చూసుకున్నప్పుడు అయితే చాలా హ్యాపీ అనిపించింది సార్. అసలు ఇది మై గోల్. అంటే అసలు కోచ్ని పట్టుకొని గట్టిగా అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి సార్. అంటే మన ఐడి మనం కోచ్ని పట్టుకున్నప్పుడు ఐడి మాత్రం ఎక్కడికో తీసుకెళ్తుంది సార్. అసలు మనం కాదు వెళ్ళాల్సింది, మన ఐడి మనల్ని ఎక్కడెక్కడికో తీసుకుపోతుందని నేనైతే ఈ ఐడిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా సార్. నాకైతే ఈ ట్రిప్ లో నచ్చిన పాయింట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందంటే దీని వల్లనే సార్. ఇదే మ్యాజిక్ సార్ మొత్తం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫుల్ ఎంజాయ్ చేసినాము, ఫుల్ హ్యాపీ. మెయిన్ గా ఈ మన కోచెస్ 390 days ఈ బిజినెస్ మ్యాజిక్ అనేది ఇక్కడ మ్యాజిక్ చేస్తేనే అక్కడ మ్యాజిక్ జరుగుతుంది అని మాత్రం అర్థమైంది సార్. అంతే, ఓన్లీ క్లాసెస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఫ్లైట్ కిందికి వెళ్ళి కూర్చున్న వాళ్ళు రైతు వ్యవసాయం చేసేటప్పుడు ఫ్లైట్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్స్ అమేజింగ్, సూపర్ వండర్ఫుల్. ఓకే, సో చూద్దాం రజిత రాఘవేంద్ర గారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మలేషియా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఎస్, హాయ్ రజిత రాఘవేంద్ర, అన్మ్యూట్ చేసుకోండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అందరికి. హాయ్, గుడ్ మార్నింగ్. సో నేను ఈ గ్రూప్ కి పరిచయం అయ్యేసి 2 సంవత్సరాల 10 నెలలు అవుతుంది సార్.
సో మెయిన్ ఈ గ్రూప్ కి పరిచయం కావడానికి రీజన్ వచ్చేసి వెయిట్ లాస్ కోసం వచ్చాము ఇద్దరము. ఒక రోజు ముందు సార్, తర్వాత నేను. కాకపోతే హెల్త్ కోసమే వచ్చాము. కాకపోతే దీంట్లో అంటే నిన్నటి జరిగిన వరకు ఫ్లైట్ మలేషియా వెళ్తాము అనే అవన్నీ ఉన్నాయి కదండి. అదంతా ఒక ట్రాజడీ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన తర్వాత హెల్త్ వచ్చింది సార్. హెల్త్ తో పాటు మాకు మంచి హ్యాపీనెస్ దొరికింది అందులో. మదర్లో కూర్చోవడం, ఇద్దరు హెల్ప్ చేసుకోవడము, తర్వాత స్టెప్ బై స్టెప్ ఇలా ఒక కోచ్ దగ్గర ఉంటే ఏ విధంగా ఉంటుంది మన లైఫ్, అదే మన బయటి ప్రపంచంలో చూసుకుంటే అలా పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇప్పుడు ఈవెన్ అమ్మ నాన్న అయినా ఒక స్టేజ్ వరకు మనతో ఉంటారు, కానీ ఈ హెర్బల్ లైఫ్ లో వచ్చినప్పటి నుంచి మనం ఎన్ని రోజుల వరకు ఉంటామో కోచ్ అండ్ మెంటర్స్ హెల్ప్ వాళ్ళది రెస్పాన్సిబిలిటీస్ అంటే వాళ్ళు చెప్తుంటారు, మనం అలా చేస్తూ వెళ్ళడమే కళ్ళు మూసుకొని. ఎందుకు చెప్తున్నారు అనేది క్వశ్చన్ మనం వేయకూడదు. ఎందుకంటే నా లైఫ్ లో అలా జరిగింది సార్. నేను ఒకసారి అలా చేయకూడదేమో కదా, ఇలా చేయాలని అలా చేశాను. కాకపోతే నాకు ప్రాబ్లం చాలా జరిగింది. సో అప్పటి నుంచి వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తూ వెళ్ళడంతో సో మాకు లైఫ్ అనేది చాలా ముందుకు పిన్ లెవెల్స్ తో చేంజ్ అవ్వడము, వెకేషన్ కి క్వాలిఫై అవ్వడము చాలా సూపర్ గా ఉంది సార్. ఇప్పటికీ 2 కంట్రీస్ విజిట్ చేశాము. లాస్ట్ ఇయర్ బ్యాంకాక్, ఇప్పుడు మలేషియా. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి? మలేషియా వెళ్ళిన తర్వాత అక్కడ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఎంజాయ్ చేశారు? సార్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి మాకు కంపెనీ తరపున వాళ్ళు వెల్కమ్ చెప్పడము, అక్కడ నుంచి మా చేయి పట్టుకొని మళ్ళీ వదిలే వరకు వాళ్ళు మా తోడే ఉన్నారు సార్. బ్రేక్ఫాస్ట్ దగ్గర అయినా సరే, లంచ్ దగ్గర అయినా సరే, మళ్ళీ డిన్నర్ దగ్గర అయినా సరే, బయటికి ఎక్కడైనా తీసుకెళ్లడం అయినా సరే, అక్కడ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూపించడంలో కూడా మనం ఒక్కరం వెళ్తే సాధ్యం కాదు సార్. సో గ్రూప్ తో ఉంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది సార్. అండ్ వాళ్ళు చూపించిన ఆ ఆప్యాయత అయినా, రెస్పాన్సిబిలిటీ అయినా వచ్చేటప్పుడు అయిపోయిందా ఒక 4 days 5 days అన్నట్టు అనిపించింది సార్. అప్పుడే అయిపోయిందని అంటే అంత టేక్ కేర్ తీసుకున్నారు సార్ కంపెనీ. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రతి రోజు ఒక మెమరబుల్ గా ఉంది సార్, ఫస్ట్ డే అయినా సరే. ఓకే, నైస్. సో మొత్తానికి అయితే సూపర్ గా ఎంజాయ్ చేశారు రజిత, రాఘవేంద్ర. ఆల్ ది వెరీ బెస్ట్. సో గట్టి క్లాప్స్ కదా ఒకసారి. వెకేషన్ క్వాలిఫైయర్స్ మన సిస్టమ్ నుంచి తెలుసా వెకేషన్ లో క్వాలిఫై అయ్యారు. ఈ టోటల్ అనిత శ్రీకాంత్ ఆర్గనైజేషన్ లో ముగ్గురు అనమాట, వీళ్ళు వచ్చారనమాట. ఓకే, సో 4 members వచ్చారు ఇప్పుడు. సో నెక్స్ట్ ఇంకా మేము వెళ్ళే వాళ్ళ ఉన్నాం. సో తప్పకుండా మా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం. సో ఒకసారి దయదేవి గారు ఎక్స్పీరియన్స్ విద్దాం. దయదేవి గారు మీరు మాట్లాడగలుగుతారా? అంటే మన మెంటర్స్ ని అప్లై ని చూడడానికి కూడా అయినా 30K వాళ్ళ ఎక్కడున్నారు మీరు? రజిత, రాఘవేంద్ర. ఎస్, ఓకే. ఓకే, నాట్ ఇష్యూ. ఎస్, దయదేవి గారు మీ ఎక్స్పీరియన్స్ మీరు చేయగలుగుతారా? ఎస్, వెల్కమ్. ఒకసారి చూద్దాం. హాయ్ దయదేవి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దయదేవి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎస్, సార్. నా పేరు వచ్చేసి దయాదేవి. సార్ నేను ఈ కమ్యూనిటీకి పరిచయం అయ్యి 6 years కంప్లీట్ చేసుకున్నాను సార్. నేను ఈ కమ్యూనిటీకి రావడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే నేను వెయిట్ లాస్ కోసం వచ్చాను సార్. కానీ వెయిట్ లాస్ కి వచ్చే ముందు నేను ఏమనుకునేదాన్ని అంటే నా హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా అయితే బాగుండు అన్నట్టు నేను ఒక కస్టమర్ కి వచ్చాను. కానీ కస్టమర్ కి వచ్చినాక ఇంత మంచి అవకాశం ఆపర్చునిటీ ఉందని నాకు అస్సలు తెలియదు సార్. ఫస్ట్ డే అనుకున్నా ఓకే నేను అప్రిషియేషన్ ఒక 3 months తీసుకుంటే చాలే. ఫస్ట్ 1 week చాలు అనుకున్నా. ఆ తర్వాత 3 months అనుకున్నా. 3 months మంచి రిజల్ట్స్ చూసుకొని ఓకే నాకు బాగుంది కదా, నేను ఎందుకు చాలా మందికి హెల్ప్ చేయొద్దు అని అనుకున్నాను. హెల్ప్ చేస్తే ఓకే నాకు అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం నేను వర్క్ చేశాను సార్. నేను ఓకే నాకు వచ్చే ఒక 10,000 వరకు వస్తే చాలు అని అనుకున్నా. కానీ నేను ఒక విదేశాలకు తిరిగి వస్తానని నేను కలలో కూడా ఊహించుకోలేదు సార్. నేను అది మా ఫ్యామిలీ మెంబర్స్ లలో టోటల్ గా చూసుకుంటే మా తమ్ముడు అడ్వకేట్ ఉన్నాడు. మా ఫ్యామిలీ చాలా పెద్ద సార్. ప్రతి అత్తగారింటి నుంచి ఇక్కడ అమ్మగారి నుంచి ఎవ్వరు కూడా అసలు నీదేం అదృష్టం అంటే నేను అసలు ఆనంద బాష్పాలు సార్ ఇవి. నేనేంటి, నా లైఫ్ ఏంటి, నేనేంటి, ఎక్కడెక్కడ పోయినా మా నాన్న ఊకే అనుకునేదాన్ని చిన్నప్పుడే పెళ్లి చేసిన నాన్న, నేను ఏదైనా ఒక జాబ్ చేసుకుంటే మంచిగా ఉంటుంటే కదా, నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నా, నా జీవితం అంతా ఎట్లా చేసినావు చూడంటే
నువ్వేమనకు నాన్న, ఏదో తప్పకుండా మంచి రోజులు వస్తాయి అంటుండేవాడు మా నాన్న లేడు సార్ ఇప్పుడు. కానీ మా నాన్న మంచి రోజులు వస్తాయంటే ఓకే, మా భార్య భర్తలలో మేము మంచి రోజులు, ఒక మంచి ఇల్లు, మంచిగా ఉంటామేమో అంతవరకే అనుకున్నా గానీ మంచి రోజులు అంటే ఇలా లైఫ్ స్టైల్ కూడా అనుకోలేదు సార్ నేను. నిజం చెప్పాలంటే అది ఎంత గొప్పతనం ఎవరిది అంటే నా కోచ్ సార్. అండ్ నా కోచ్ నన్ను పట్టుకోవడం బట్టి, నేను ఎప్పుడైతే ప్రతిదీ నన్ను అడగడం బట్టి, ఇది మీరు చేయగలుగుతావు. ఇంకోటి సార్, నా వయసు కూడా భయపడ్డట్టు అంటే 30 ఇయర్స్ చిన్నపిల్లలు చేస్తారు. నాకేంటి ఒక చదువు లేదు, ఏం లేదు, నేను ఏం చేసుకుంటా, ఇది నా నుంచి అవుతుంది అనుకుంటే, నీ నుంచి అవుతుంది, నీ నుంచి అవుతుంది, నీ నుంచి చెప్తూ ఉంటే నేనేం చేస్తా సార్, నాకు చదువు లేదు, ఏం లేదు అంటే, లేదు చేయగలుగుతాను, చేయగలుగుతాను అంటే నాకు అనిపించింది. మా తల్లిదండ్రికి ఉన్న నమ్మకము నా సెకండ్ ఎవరికి కలిగిందంటే నా కోచ్కి కలిగింది సార్. నా మీద నా మీద నాకు నమ్మకం లేదు, కానీ నా కోచ్‌కి నా మీద నమ్మకం ఉంది. మీరు చేయగలుగుతారు, మీరు చేయగలుగుతారు అంటారు. అసలు వీళ్ళు చెప్పడం ఏంటి? ఏంది అనుకున్నా. కానీ నేను ఒక్క పర్సన్ సార్ నాకు ట్రైనింగ్ ఇచ్చేవారు. నేను 1, 2 ఇద్దరు ఉంటే ఇద్దరికి ట్రైనింగ్ ఇచ్చారు సార్ మా కోచ్. ఇద్దరికి ట్రైనింగ్. నేను ఇప్పుడు కొన్ని వేల మందికి ట్రైనింగ్‌లు ఇస్తున్నారు మా కోచ్. కానీ నాకు ఇద్దరికి ట్రైనింగ్ ఇస్తుంటే అనుకునేదాన్ని, ఎందుకు నాకు ఏం అర్థమైతది? అది పైప్ లైను, ఒక 6 లైన్ ఇలా చూపిస్తుంటే అసలు ఏంటి నాకసలు మట్టి బుర్రకు ఎక్కలేదు సార్ అది. కానీ ఈ రోజు ప్రతి రోజు అనుకుంటున్నా ఓకే. ఆ రోజులు నాకు చదువు వచ్చి రానట్టు రాసుకున్న పదాలు ఈ రోజు నేను ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతున్నా సార్ నేను. ఇంకోటంటే అనుభూతి అంటే చెప్పలేనిది సార్ ఇది. చాలా అంటే చాలా చెప్పలేనిది అది. నేను ఒక లీడర్‌షిప్ ట్రైనింగ్‌కెళ్ళాను. కాశ్మీర్ వెళ్ళినప్పుడు అనుకున్నా, అప్పుడు ఫ్లైట్ ఎక్కేటప్పుడు నా కొడుకు ఊకే చెప్పేది, అమ్మ నీకు ఒక్కసారన్నా తిరుపతి తీసుకుపోతా పట్టు అనుకునేది. కానీ ఒక్కసారి మా కొడుకు తీసుకుపోయిండంటే, నేను అక్కడ వెళ్ళినప్పుడు నాకు సార్, నేను ఫ్లైట్ ఎక్కిన రోజైతే ఎంతో ఒక చెప్పలేని అనుభూతి. అసలు అంత ప్రేమ, ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నా అంటే అంత హ్యాపీ ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ టైం ఒకటి సింగపూర్ పోయినా సార్, అదైతే అసలు మరువలేని లైఫ్ అన్నమాట. నేను ఒక మహారాజుల ట్రీట్ అన్నమాట. అది కూర్చోవడము, ఆ భోజనాలు గాని అవన్నీ అది చూస్తుంటే అసలు నేనేం చేస్తా, నేనే నా ఈ వ్యక్తిని అనుకునేదాన్ని సార్. నెక్స్ట్ మలేషియా ట్రిప్ కూడా చాలా వండర్‌ఫుల్ సార్, వండర్‌ఫుల్. నేను ఒక ఫ్లైట్ ఎక్కడానికి నా కొడుకు ఒక 7,600 పెట్టి తిరుపతి తీసుకుపోతున్న వ్యక్తిని నేను. ఈ రోజు ఒక 4 సార్లు ఫ్లైట్ ఎక్కడం జరిగింది. అసలు నా అనుభూతి ఎంత చెప్తే తక్కువనే సార్ నేను. నా ఫ్యామిలీలో అయితే ఫుల్ గ్రేట్ నాకు. అదే మా తమ్ముడు అంటాడు, "అక్క నీవు ఏం అదృష్టవంతురాలివో, అసలు నీదేం లైఫ్." నా ఫ్రెండ్స్ సార్, ప్రతి ఒక్కరు సార్, అసలు నీ లైఫ్‌లా చిన్నప్పుడు పెళ్ళయిందని ఒక గ్రేట్ అనుకున్నాము. చిన్నతనంలో పిల్లలైన ఒక గ్రేట్ అనుకున్నాము. చిన్నప్పుడు ఇల్లు కట్టిన ఒక గ్రేట్ అనుకున్నాం. కానీ నీవేందబ్బా! నువ్వు కూడా అసలు విదేశాలు తిరిగొస్తున్నావు. నీదేం లైఫ్ అని అంటుంటే, సార్ ఇదంతా నా తల్లిదండ్రుల తర్వాత నాకిచ్చిన లైఫ్ అంటే నా కోచే సార్. నేను జీవితాంతం రుణపడి ఉంటాను నా కోచ్‌కు. అండ్ సిస్టమ్ పట్టుకొని ఉంటే సార్, ఏదో ఒక రోజు నాలాంటి ఛాన్స్ వస్తది. ప్రతి ఒక్కరికి నేను కూడా మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నా సార్. ఇప్పుడు ఈ కాలం ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు వెళ్ళే అవకాశం అయితే ఉంది సార్. 100%. గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. ఇంకా మళ్ళీ ప్రతి ఇయర్ నేనెళ్ళాలని మరీ కోరుకుంటున్నా సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. వెరీ గుడ్, సూపర్ నైస్. థ్యాంక్ యూ దయాది గారు, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో వీళ్ళందరూ వచ్చేసి తెలుసా, రీసెంట్లీగా మలేషియా వెకేషన్కి వెళ్ళి వచ్చారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫుడ్ ఫ్రీ, ఫ్లైట్ ఫ్రీ, అన్ని ఫ్రీ అనమాట. సో వాళ్ళు ఇంకా మత్తులో ఉన్నారు. ఇంకా జస్ట్ దిగారు, మళ్ళీ ట్రైన్లో కూర్చున్నారు కాబట్టి ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. ఇంకా ఆ మైండ్లో ఇంకా ఫ్లైట్ జర్నీలు కానివ్వండి, ఆ మలేషియా ఫుడ్ కానివ్వండి, అవన్నీ ఇంకా తిరుగుతూనే ఉంది. జస్ట్ వచ్చి 2-3 అవర్స్ అవుతుంది అంతే, మోస్ట్లీ ఇక మార్నింగ్ దిగారు కాబట్టి. ఒకసారి గట్టి క్లాస్ కొడదాం ఒకసారి అందరూ వాళ్ళకి. ఎస్, ఒకసారి హార్ట్స్ ఇద్దామా అందరం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎంత మందికి అనిపిస్తుంది సార్ అలాంటి వెకేషన్ మాకు కూడా కావాలి? ఎంతమంది కావాలి సార్ అలాంటి వెకేషన్ మాకు కూడా కావాలి సార్? నేనేమంటానంటే, వెకేషన్స్ ఎవరైతే వెళ్ళొచ్చారో, క్వాలిఫై అయ్యారో, వాళ్ళ లైఫ్లో స్ట్రగుల్స్ లేవా? చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, చాలా జరిగినాయి. ఓకే, అయినా కూడా వాళ్ళు కోచెస్తో, సిస్టమ్తో, అప్లైన్ మెంటర్స్తో కలిసి ఉండడం వల్ల సాధ్యం జరిగింది. ఓకే, ఒక మిడిల్ క్లాస్ పీపుల్స్, ఒక లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్స్, ఒక నార్మల్ వ్యక్తి కూడా, మన కళల్లో కూడా మనం ఊహించలేని వ్యక్తులు కూడా ఇక్కడ సాధ్యం అవుతుంది. ఓకే, ఎంతమంది ట్రై చేద్దాం అనుకుంటున్నారు? ఈసారి కాదు, ఈసారి 2024లో మీరు వెళ్ళలేదు. ఈసారి మీరు కరెక్ట్గా ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే, ఇప్పుడు స్కెచ్ చేసుకుంటే 2025 మాతో పాటు మీరు రాగలుగుతారు. 2025 నవంబర్లో మళ్ళీ వెకేషన్ ఉంటుంది, అక్టోబర్ నవంబర్లో ఉంటుంది. ఎంతమంది వద్దాం అనుకుంటున్నారు? నేను మీకు ప్లాన్ ఇస్తాను, కావాలా?
కావాలా? పైన తదాసు దేవతలు ఉంటారు, ఎప్పటికీ ఉంటారు దేవతలు చూస్తూనే ఉంటారు వాళ్ళు, రాత్రి పూట మగలు పూట కాదు, ఎప్పటికీ ఉంటారు వాళ్ళు. ఓకేనా? కావాలా? ఎస్. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే నోట్బుక్స్ అండ్ పెన్ తీసుకొని కూర్చోవాలి. నోట్బుక్స్ అండ్ పెన్ తీసుకొని కూర్చుంటే మీకు హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం ట్రైన్లోకి వెళ్దామా? ప్లాన్ కావాలా? ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలి కదా మీకు. బిజినెస్ మ్యాజిక్ కావాలా వద్దా? సో ఈ బిజినెస్ లో ఇలాంటి మ్యాజిక్స్ అనమాట. చూసారా, కవిత మోహన్ రెడ్డి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చి తను ఒక ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ వెకేషన్స్కి వెళ్ళి వచ్చారు. ఓకే. శ్రీకాంత్ సార్ ఎంత గురించి మా ఆల్రెడీ తెలుసు మనకు. ఓకే. లాస్ట్ మనం ఆల్రెడీ విన్నాం. వాళ్ళు సింగపూర్కి వెళ్ళి వచ్చారు, మలేషియా వెళ్ళి వచ్చారు, శ్రీలంక వెళ్ళి వచ్చారు. నెక్స్ట్ వాళ్ళు ఆస్ట్రేలియా కూడా మళ్ళీ వెళ్ళబోతున్నారు. ఓకే. ఇంకా చాలా ఉండే వాళ్ళు కూడా. కవిత దయదేవి గారు ఒక సింగిల్ బ్యాక్గ్రౌండ్ అనమాట, సింపుల్ హౌస్ వైఫ్ ఉండి తను వచ్చేసి మళ్ళీ కూడా తను మలేషియా వెళ్ళి వచ్చింది. అండ్ రజిత రాఘవేంద్ర సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళు 2 times వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి వచ్చారు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట. సో మనం కూడా మన లైఫ్ లాంటి మ్యాజిక్స్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే నోట్స్ తో రాసుకుంటూ ఉండాలి. ఓకే. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనం ఈజీగా మన గోల్స్ రీచ్ అవ్వగలుగుతాం. ఓకే. ఎస్, నేను అందరికీ స్లైడ్స్ చూపిస్తాను. మీరు కాన్సన్ట్రేట్ గా స్లైడ్ రాసుకుంటూ ఉండాలి, నన్ను చూస్తూ ఉండాలి. ఓకే. స్లైడ్స్ రాసుకోవాలి ప్లస్ నన్ను కూడా చూస్తూ ఉండాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. రైట్ డౌన్. Point number 1, first point. What is your goal? నన్ను చూడండి ఒకసారి నన్ను చూడండి. 1 minute, ఒక్క నిమిషమా. बाद नहीं सुने ఓకే. కంప్లీట్. ఇక్కడ రండి, వచ్చేస్తారు కదా ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, మెయిన్గా ఒక నిమిషం ఆగండి, రాసుకోకుండా నన్ను చూడండి ఫస్ట్. వాట్ ఈజ్ యువర్ గోల్? మీ గోల్ ఏంటిది? ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఈ కమ్యూనిటీలో మనం ఏం సాధిద్దాం అనుకుంటున్నాం? ఇక్కడ మనకు ఎలాంటి గోల్ కావాలి? మనకి ఎప్పుడైతే గోల్ క్లియర్గా ఉంటుందో అప్పుడు మనం క్లియర్గా వర్క్ చేయగలుగుతాం. గోల్ క్లియర్గా లేకపోతే మనం వర్క్ చేయలేం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు బెటర్ హెల్త్. ఓకేనా? మనం మంచి బెటర్ హెల్త్గా మనం వెళ్ళగలుగుతాం. మీకు హెల్త్ కావాలా? సో తెలుసా, ఈ ట్రైనింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, నీడ్ లేదండి, అవసరమే లేదు. ఓకే. లేదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలా? మీరు బెటర్ హెల్తీగా ఉంటేనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. బెటర్ హెల్తీగా ఉంటేనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ఇది సెకండ్ పాయింట్. లేదు సార్, నేను చాలా మంది జీవితాలు మార్చాలి, చాలా మంది జీవితాలు నేను ఉండాలి అంటే కంపల్సరీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలి. ఓకే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే మనకి ఏం కావాలి? బెటర్ హెల్త్ కావాలి. బెటర్ హెల్త్ కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి, అప్పుడు మనం చాలా మంది జీవితాల్లో మనం ఉండగలుగుతాం. ఓకే. చాలా మంది నన్ను రెస్పెక్ట్ చేయాలి, నేను వచ్చినప్పుడు నాకు రెస్పెక్ట్ చేయాలి, నాకు పేరు ఉండాలి, నాకు బ్రాండ్ ఉండాలి అని అనిపించిందంటే మనం ఫైనాన్షియల్గా లీడ్ చేయాలి. మన అప్డేట్స్ మనం అవుతుండాలి, మన లైఫ్ స్టైల్గా మారుతూ ఉండాలి. ఓకే. ఒక 20 సంవత్సరాల కింద ఎలా ఉన్నాం, ఒక 10 సంవత్సరాల కింద ఎలా ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం అనుకోండి, మనకు ఫ్యాన్స్ అనేవి ఉండరండి. మన చాలా మంది జీవితాలు మనం ఉండడం చాలా కష్టం, చాలా మంది జీవితాలు మనం మార్చడం చాలా కష్టం. ఎందుకంటే మనమే మారలేనప్పుడు వేరే వాళ్ళకి మార్చలేం. ఫస్ట్ మనం మారాలి. ఓకే. మనం మారాలి అంటే మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో మనం ఫస్ట్ మన హెల్త్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం హెల్త్ తీసుకుంటామో అప్పుడు మనం ఎంజాయ్ చేయగలుగుతాం. రైట్. సో చూద్దాం. ఇప్పుడు మన గ్రూప్లో చాలా మందికి కొన్ని గోల్స్ ఉంటాయి. సో దానికి ఎలా మనం ఎలిజిబుల్ అవ్వాలి, సో దానికి ఎలా మనం పాసిబుల్ అవుతాం అనేది మనం దానికి ప్రెజెంటేషన్ వెళ్దాం. ఓకే. సో ఇది మనకు ఒక కోచ్గా మనకు కావాల్సిన ఇవన్నీ ఇన్కమ్స్ అనమాట. ఓకే. సో ఈ 10 పాయింట్స్ మన లైఫ్లో ఉంటాయి. సో చాలాసార్లు మనం విని ఉంటాము.
ఆప్షన్ బి, ఆప్షన్ బి, ఆప్షన్ బి అని చెప్పేసి. బట్ ఈ సీక్వెన్స్ మనకు అర్థం కాక స్ట్రగుల్ అవుతుంటాం. సీక్వెన్స్ మనకు అర్థం కాక మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాము. ఇంకెవరైనా ఉన్నారు అంటే ఒకసారి ఫాలోఅప్ చేయండి. అండ్ కింద కూర్చున్న వాళ్ళు, ఓకే, పైన కూర్చున్న వాళ్ళు, అండ్ ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేట్తో ఉండాలి. అర్థమైనట్లే అనిపిస్తుంది కానీ అర్థం కాదు. ఇంతే కదా అనిపిస్తుంది, అర్థం కాదు. इतना ही ना मुझे लगता लेकिन समझ में नहीं आता. ఫోకస్ ఫోకస్ ఫోకస్. మనం ఎన్నిసార్లు వింటుంటే అన్నిసార్లు మనకు డిఫరెంట్గా అర్థం అవుతుంటుంది. ఓకేనా? ఏదో పాయింట్ మన లైఫ్లో మనం మార్చడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి సో కొంచెం ఇక్కడ ఫోకస్ చేయండి. ఇంకో 30-40 మినిట్స్ ఫోకస్ చేయండి. డెఫినెట్లీగా మీ యొక్క ఇన్పుట్ అయితే మీకు హెల్ప్ అవుతుంది తప్పకుండా. రైట్? సో మన జీవితంలో ఈ 10 పాయింట్స్ చాలా వాల్యుబుల్ అనమాట. ఓకే, ఈ 10 పాయింట్స్తో మన లైఫ్ మొత్తం ఉంది. మనకి ఏమేం కావాలి ప్రతి ఒక్కటి ఈ 10 పాయింట్స్లో ఉంది. రైట్? సో ఈ 10 పాయింట్స్ సీక్వెన్స్ ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనం ఈజీగా వెళ్ళగలుగుతాం. సో ఆ సీక్వెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్. ఈ 10 పాయింట్స్ సీక్వెన్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనం ఫోకస్ చేసుకోవాల్సింది అంటే ఒక 390 డేస్. మళ్ళీ మీకు చెప్తాను నేను. ఎవరు కూడా లైఫ్ లాంగ్ చేయాలి అని అనుకోకండి. సార్ జీవితకాలం చేయాలా? నో నీడ్. ఎంతకాలం చేయాలి సార్? 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా, 4 ఇయర్సా, సంవత్సరాలు చేయాలా? నేను మీ అందరితో రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే సంవత్సరాలు ఎవరు చేయకూడదండి. ఫస్ట్ మీ మైండ్లో పెట్టకండి. ప్రాక్టికల్గా చూసొద్దాం. అరే ఫలానా ఇంట్లో అమ్మాయి బాగుందంట, మీ తమ్మునికి బాగా సెట్ అవుతుంది, మంచి ఉంది అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, ఈరోజు చూడ 2 బాగున్నాయి, చేద్దాము అని ఒక పర్సన్ చెప్తే మనం ఏం చెప్తాము? ఫస్ట్ వెళ్దాం బాబాయ్, వెళ్ళేసి చూసేసి అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది చూసి మనం డిసిషన్ తీసుకుంటాం. ఎస్ ఆర్ నో? ఒక వస్తువు కొనాలన్నా కూడా మనం ఫస్ట్ ప్రాక్టికల్గా చూస్తాము, దాని తర్వాత కొంటాం. అవునా? ఈ ప్లాన్ కూడా లైఫ్ లాంగ్ మనతో పాటు ఉండాలి అనుకోకండి. జస్ట్ దీనికి ఒక 90 డేస్ ఒక 90 డేస్ అంటే ఒక 9 మంత్స్ వరకు దీనిపైన వర్క్ చేద్దాం. ఎన్ని మంత్స్ వరకు? 9 మంత్స్ వరకు దీనిపైన మనం వర్క్ చేద్దాం. ఎంతమంది రెడీగా ఉన్నారు 9 మంత్స్ వరకు వర్క్ చేయడానికి? 1 ఇయర్ వద్దు సార్, మీరు చేస్తానా కూడా వద్దు, ఓన్లీ 9 మంత్స్. రెడీ ఉన్నారా? ఈ 9 మంత్స్ మాత్రమే వర్క్ చేయాలి, అంతకంటే ఎక్కువ వర్క్ చేయకూడదు. ఈ రోజు డేట్ ఫిక్స్ చేయండి, ఈ రోజు ప్లాన్ తీసుకోండి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. 9 మంత్స్ మాత్రమే చేయాలి, 9 మంత్స్ కంటే ఎక్కువ వద్దు. దాని తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది, దాని తర్వాత చూద్దాం. ఓకే, సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ ఫస్ట్ చూద్దాం. ఎస్, సో ఈ 390 డేస్ లో ఫస్ట్ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మన ఫోకస్ ఎక్కడ ఉండాలంటే ఫస్ట్ కమ్యూనిటీ పైన ఉండాలి. న్యూ కమ్యూనిటీ. ఓకే, మనం సిస్టంలో ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ టు అదర్స్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఓన్ బిజినెస్ ఆపర్చునిటీ. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నెక్స్ట్ టైం ఫ్రీడమ్. నెక్స్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. నెక్స్ట్ ఓన్ ఐడెంటిటీ. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ టూర్. నెక్స్ట్ వచ్చేసి లెగసీ. ఇవన్నీ కామన్ 10 పాయింట్స్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైంలో మన లైఫ్లో మనకు రెగ్యులర్ బేస్లో కావాల్సిన పాయింట్స్ ఏముంటాయి ఎవరు చెప్తారు? రోజా మేడం మీరు చెప్పండి. ఈ 10 పాయింట్స్లో మీకు ఇష్టమైన పాయింట్ ఏది? ఓన్ ఐడెంటిటీ సార్. ఓన్ ఐడెంటిటీ మీకు కావాలి. వెరీ గుడ్, సూపర్. రాసుకోండి ఓన్ ఐడెంటిటీ, దిస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. అవునా? మీరు ఓన్ ఐడెంటిటీ అంటున్నారంటే సంథింగ్ మీ లైఫ్లో జరిగింది, సంథింగ్ మీ లైఫ్లో చాలా ఉన్నాయి, మీ ఫైనాన్షియల్ కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, బట్ మీకు ఐడెంటిటీ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. రైట్? తప్పకుండా మీకు హెల్ప్ అవుతుందని ఫోకస్ చేయండి. नेक्स्ट अब्दुल रहमान साहब आप बोलो, आपको क्या होना है यहाँ पर 10 पॉइंट के अंदर, आपका प्रायोरिटी क्या है? सर लेगेसी है सर। लेगेसी आपका प्रायोरिटी, यानी आपकी लाइफ के अंदर ऐसे कुछ ट्रेजरीज है जो बच्चों खानदान से सेटलमेंट नहीं है या बच्चों को अच्छी लाइफ देना चाह रहे हैं आप, राइट? जी सर, जी सर। वेरी गुड सर, ओके, इसके ऊपर फोकस करिए।
కవిత రెడ్డి మీరు చెప్పండి, మీ ప్రియారిటీ ఏంటిది? ఓన్ ఐడెంటిటీస్. ఓన్ ఐడెంటిటీ మీకు కూడా కావాలి. ఎస్, ఓకే. సో జయమ్మ గారు మీరు చెప్పండి, 40 జయమ్మ గారు మీది ఏం ప్రియారిటీ ఉంది? అర్థం కాలేదు సార్. ఓకే, ఈ 10 పాయింట్స్ లో మీకు ఏ పాయింట్ కావాలి? హెల్ప్ చేయాలనుకుంటున్నా సార్. వెరీ గుడ్, సూపర్ అండి. ఓకే, జయమ్మ గారు ఆల్రెడీ వెల్ సెటిల్ అనమాట. సో తను హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయడానికి వచ్చారన్నమాట తను. ఓకే, ఎస్, ఓకే. సో ప్రతి ఒక్కరికి ప్రియారిటీస్ అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ఈ 10 పాయింట్సే కరెక్ట్గా మనం 397 గా ఫోకస్ పెడితే ఓకే మన లైఫ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఓన్ ఐడెంటిటీ అన్నారు కదా. ఈ ఓన్ ఐడెంటిటీ గురించి మనం బాగా వర్క్ చేస్తున్నాం. ఓన్ ఐడెంటిటీ కావాలి, ఓన్ ఐడెంటిటీ కావాలి, ఓకేనా, నాకు లెగసీ కావాలి, ఇది మనం ఫోకస్ చేస్తున్నాము. బట్ ఈ పాయింట్స్ మనకు రావాలి అంటే సపోజ్ చూడండి, ఇప్పుడు ఓన్ ఐడెంటిటీ అంటే 8th పాయింట్ నెంబర్, అది పాయింట్ నెంబర్ 8, అవునా? సో ఒక్కసారి మనం బ్యాక్ చూసుకుంటే ఇక్కడ ఉన్నారు. సో ఓన్ ఐడెంటిటీ ఎవరికైతే అనుకుంటున్నారో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మేడం, ఓన్ ఐడెంటిటీ వాళ్ళు మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి. మనం మాట్లాడే మాట కానివ్వండి, మన పర్సనాలిటీ కానివ్వండి, మన అట్రాక్షన్ కానివ్వండి, పర్ఫెక్ట్ గా ఉందా? లేదు. లేదు ఎందుకంటే మన దగ్గర టైం ఫ్రీడమ్ లేదు. మన పర్సనాలిటీ మారడానికి మన దగ్గర టైం లేదు. మీరు టైం మేనేజ్మెంట్ ఉందా? మీ దగ్గర టైం ఉందా మన పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవడానికి? టైం ఉంటేనే మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయగలుగుతాం. మన టైం లేదు కాబట్టి మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాం. ఓకే, ఈ టైం ఫ్రీడమ్ మనకు కావాలి అంటే మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందా? అప్పుడు మనకి టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే మనకు ఓన్ బిజినెస్ అయి ఉండాలి. మనకు ఓన్ బిజినెస్ ఉందా? అప్పుడు మనకు ఏమవుతుంది? టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. ఓకే, ఓన్ బిజినెస్ కావాలి అంటే ప్రస్తుతం మనకు చిన్న ఇన్కమ్స్ రావాలి. ఓకే, ఇప్పుడు చిన్న ఇన్కమ్స్ వస్తాయో అప్పుడు మనకు ఓన్ బిజినెస్ వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ మనకు రావాలి అంటే మనం చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉండాలి. మనం చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉండాలి అంటే ఫస్ట్ మనం ఈ కొత్త కమ్యూనిటీ గురించి మనం అర్థం చేసుకుని ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ అర్థం చేసుకోండి. ఫస్ట్ నాకు ఈ కమ్యూనిటీ ఏంటిది, ఈవినింగ్ కాల్ అంటే ఏంటిది, మార్నింగ్ కాల్ అంటే ఏంటిది, ఈవినింగ్ లింక్ ఎవరికి పంపించాలి, మార్నింగ్ లింక్ ఎవరికి పంపించాలి, బిజినెస్ లింక్ ఎవరికి పంపించాలి, ఈ పాయింట్ నాకు కరెక్ట్ గా అర్థం అవుతే, ఓకే, నా కమ్యూనిటీ గురించి అర్థమైతే నేను కోచెస్ ని కానివ్వండి, కస్టమర్స్ ని కానివ్వండి, నేను హెల్ప్ చేయగలుగుతాను చాలా బాగా. క్లియర్? ఎప్పుడైతే హెల్ప్ టు అదర్స్, నేను చాలా మందికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాను, హెల్ప్ చేస్తూ ఉన్నాను, సో ఆ హెల్పింగ్ వల్ల నాకు ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ నుంచి మనకి ఏమవుతుంది అంటే మన న్యూట్రిషన్ ని మనం ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నాము, యాజ్ వెల్ యాజ్ గా మన మెంబర్షిప్ కార్డ్ మనం ఎవ్రీ మంత్ కట్టుకుంటున్నాము ఎక్స్ట్రా ఇన్కమ్ ద్వారా. ఎప్పుడైతే ఎక్స్ట్రా ఇన్కమ్ మనకు వస్తుంది, మన మెంబర్షిప్ కార్డ్ మనం కట్టుకుంటున్నాము, మన షేక్స్ మనం తాగుతున్నాము, కావాలంటే మన పిల్లలకు మనం న్యూట్రిషన్ ఇస్తున్నాము, మన హస్బెండ్ కి మనం న్యూట్రిషన్ ఇస్తున్నాము, మన వైఫ్ కి మనం న్యూట్రిషన్ ఇస్తున్నాము, మన ఫ్యామిలీకి మనం న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తున్నాము అన్నప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ వస్తుందా రాదా? ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా ఉండదా? అప్పుడు మనకు ఫ్యామిలీ సపోర్ట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఓన్ బిజినెస్ లకు వెళ్ళగలుగుతాం. ఓన్ బిజినెస్ నథింగ్ బట్ ఎన్సీ ఆపరేటర్. ఓన్ బిజినెస్ అంటే మన గ్రూప్ లో ఒక ఎన్సీ ఆపరేటర్. ఓకే, మనం ఎప్పుడైతే మల్టిపుల్ ఇన్కమ్స్ మనం సంపాదించగలుగుతుంటామో అప్పుడు చాలా మంది జీవితంలో ఎప్పుడైతే హెల్ప్ చేయగలుగుతామో అప్పుడు మనం ఒక ఎన్సీ ఆపరేటర్ గా అవ్వగలుగుతాం. ఎప్పుడైతే మన ఎన్సీ ఆపరేటర్ గా అయి చాలా మంది జీవితాల్ని మన క్లబ్ లో మనం మారుస్తుంటామో అప్పుడు మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంటుందో, మనకు డబ్బులు వస్తున్నాయో, ఒక 10,000 గురించి మనం వచ్చాము, 1,00,000 రూపాయలు వస్తున్నాయి, అవునా, 1,00,000 రూపాయలు వస్తున్నాయి, ఒక 2 లక్షలు వస్తున్నాయి, 1,50,000 వస్తున్నాయి, మనకు ఇన్కమ్స్ మనకు ఎలా అయితే పెరుగుతున్నాయి, మల్టిపుల్ ఇన్కమ్స్ మనకి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యో ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు టైం ఫ్రీడమ్ ఉంటుంది. అప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాము, అప్పుడు ఏమైనా నేర్చుకోగలుగుతాము, అప్పుడు ఏమైనా మనం మాట్లాడగలుగుతాం. ఓకే, ఎప్పుడైతే మనకు టైం ఫ్రీడమ్ దొరుకుతుందా, ఆ టైం ఫ్రీడమ్ ఉన్నప్పుడే మనం ఒక వ్యక్తి ఎలా మారాలి, ఓకేనా, ఏ ట్రైనింగ్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ ట్రైనింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఎలా మారుతారు, ఒక పర్సనాలిటీగా మనం మారగలుగుతాం.
ఎప్పుడైతే ఒక మంచి పర్సనాలిటీగా డెవలప్మెంట్ మనం చేసుకుంటామో అప్పుడు తెలుసా మనకు ఒక పేరు వస్తుంది. ఫలానా వ్యక్తి వాళ్ళు మాట్లాడే మాట ఇలా ఉంటుంది, ఫలానా వ్యక్తి తన కార్ అలా ఉంది, ఫలానా వ్యక్తి అలా. అప్పుడు మనకు ఓన్ ఐడెంటిటీ రావాలి అంటే ఈ పైన ఉన్న 7 పాయింట్స్ పైన మనం వర్క్ చేయాలి. ఈ 7 పాయింట్స్ పైన ఎప్పుడైతే మనం వర్క్ చేస్తుంటామో ఈ ఓన్ ఐడెంటిటీ ఎప్పుడైతే వచ్చిందో అది మళ్ళీ తిరిగి వెళ్ళదు. ఎవరికైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే ఈ పైన ఉన్న 4 పాయింట్స్ అయితే ఉన్నాయి కదా, ఆ 4 పాయింట్స్ పైన పనిచేయాలి. ఎవరికైతే ఓన్ బిజినెస్ కావాలి, ఈ 3 పాయింట్స్ పైన మనం ఫోకస్ చేయాలి. ఈ 3 పాయింట్స్ తెలుసా, రాత్రి పగలు సాధించిన దాకా మనం వదిలిపెట్టకూడదు. ఓకే, అలా మనం స్టెప్ బై స్టెప్ మనం ఇలా మనం వర్క్ చేసుకుంటా వెళ్తే అప్పుడు తెలుసా మనం ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా. ఓన్ ఐడెంటిటీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఓన్ ఐడెంటిటీ వస్తుందో తెలుసా మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది. ఎప్పుడైతే మనం గెస్ట్ స్పీకర్ గా మనం వెళ్ళగలుగుతుంటాము. ఓకే, అండ్ తెలుసా ట్రైనింగ్ లెవెల్ తెలుసా మనం వేరే వేరే కంట్రీస్ వెళ్ళగలుగుతుంటాము, వెకేషన్స్ మనం వెళ్ళగలుగుతుంటాము. ఓకే, అప్పుడు మనం వరల్డ్ టూర్స్ ఆటోమేటిక్ అవ్వగలుగుతుంది. తెలుసా ఈ గ్రూప్ వచ్చేసి నేను దాదాపు వచ్చేసి 10 years అవుతుంది. ఇప్పుడు తెలుసా 5 countries తిరిగాను. 5 times నేను అబ్రాడ్కి వెళ్ళొచ్చాను. ఇప్పుడు 5 times ఇంటర్నేషనల్కి వెళ్ళొచ్చాను. ఓకే, సో ఇంకా మనం వెళ్ళబోతున్నాం, రైట్? సో అలా చూసుకుంటే లెగసీ. ఎప్పుడైతే మనం ఇవన్నీ ఎంజాయ్మెంట్ చేస్తున్నామో మన పిల్లలు వస్తారా రారా? 100% మన పిల్లలు, మన పిల్లలకు మనం తీసుకురావడానికి అవసరం లేదు, వాళ్ళంతకు వాళ్ళే వచ్చేస్తారు. పాయింట్ అర్థం ఉందండి? ఈ 10 పాయింట్స్ ప్రతి ఒక్క కోచ్ మైండ్ లో ఉండాలి. ఓకే, ఇందులో ఫస్ట్ ప్రియారిటీ ఏంటిది దానిపైన ఫోకస్ చేయండి. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రియారిటీ? మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలా, మీకు ఓన్ ఐడెంటిటీ కావాలా, లేకపోతే టైం ఫ్రీడమ్ కావాలా, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలా, లెగసీ కావాలా, ఏం కావాలి? ఓకే, దాన్ని ఫస్ట్ ప్రియారిటీగా పెట్టండి. సపోజ్ చూడండి మనకు వరల్డ్ టూర్ కావాలి, వరల్డ్ టూర్ రాసి పెట్టుకోండి. నేను వరల్డ్ టూర్ కావాలి. ఈ వరల్డ్ టూర్ కావాలి అంటే పైన ఉన్న 8 పాయింట్స్ పైన మనం ఫోకస్ చేయాలి. 8 పాయింట్స్ మనం వర్క్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మాకు అది దొరకట్లేదు అనుకోండి, దానిపైన వీక్ ఉంది అని అర్థం, దానిపైన వీక్ ఉంది అర్థం, దానిపైన వీక్ ఉంది అర్థం, దానిపైన వీక్ ఉంది అర్థం. మళ్ళీ బేసిక్స్కి వచ్చేసేయాలి. బేసిక్ ఏంటిది? మళ్ళీ మనం ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే, ఇలా ఎప్పుడైతే చేయగలుగుతామో డెఫినెట్లీగా మనం రిజల్ట్స్ ఎంజాయ్ చేయగలుగుతాం. రాసుకోండి, నేను చాలా సందర్భాలు చెప్తుంటాను, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ 90 days నో రిజల్ట్, 0 రిజల్ట్. ఈ రోజు మీరు ఇన్విటేషన్ చేయడం స్టార్ట్ చేసినా కూడా, ఈ రోజు మనం వెళ్ళి వర్క్ చేసినా స్టార్ట్ చేసినా కూడా 90 days వరకు 0 రిజల్ట్ వస్తుందండి. నో రిజల్ట్. రిజల్ట్ వచ్చిందా, వెరీ గుడ్, ఫెంటాస్టిక్, డన్, గ్రేట్ జాబ్, బోనస్ అనుకోండి. కానీ 90 days వరకు ఓపికతో ఉండాలి. రిజల్ట్ వచ్చినట్లే ఉంటుంది కానీ రాదు. కస్టమర్స్ వచ్చినట్లే ఉంటారు కానీ రారు. కోచెస్ విన్నట్లే ఉంటారు కానీ వినరు. 90 days మనం బీ పేషెన్సీగా ఉండాలి. సెకండ్ 90 days ఏమవుతుంది అంటే రిజల్ట్స్ స్టార్ట్ అయిపోతాయి, రిజల్ట్స్ అనేవి స్టార్ట్ అయిపోతుంటాయి. ఓకే, థర్డ్ 90 day ఏమవుతుంది అంటే డూప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. డూప్లికేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది చూడండి. సపోజ్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నేను ఈ ఫస్ట్ 90 day వచ్చాను, మొత్తం ప్రాక్టీస్ అయిపోయింది. నేను సెకండ్ 90 dayకి వెళ్ళాను, చాలా మందికి హెల్ప్ చేస్తున్నాను. వీరు ఏం చేశారు, థర్డ్ 90 days నేను వెళ్ళినప్పటికీ వాళ్ళు, నేను ఎలా అయితే సెకండ్ మంత్ కి నాకు రిజల్ట్ వచ్చిందో, సెకండ్ మంత్ వచ్చిన వాళ్ళకి థర్డ్ మంత్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి నా బిజినెస్ డూప్లికేషన్ అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా? ఎప్పుడైతే డూప్లికేషన్ స్టార్ట్ అవుతుందో తెలుసా మన బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. ఈ విషయం ఫస్ట్ మనకు అర్థం కావాలి. ఎస్, నెక్స్ట్, ఓన్లీ యూ క్యాన్ చేంజ్ మై లైఫ్, నో వన్ క్యాన్ డూ ఇట్ ఫర్ మీ. ఓన్లీ చేసే వ్యక్తులు ఎవరు అంటే మనమే. మీరే చేయగలుగుతారు. మా హస్బెండ్ చేయాలి సార్, లేదండి చేయలేరు, సారీ ఏమనుకోద్దు. మా వైఫ్ చేయాలి సార్, లేదండి చేయలేరు. మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చేయాలి సార్, చేయగలుగుతారు. కానీ అందులో కూడా ఫస్ట్ మన ప్రియారిటీ ఉండాలి. హస్బెండ్ వైఫ్లో హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ హస్బెండ్, వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ వైఫ్. ఓకేనా? మనం తీసుకెళ్లి హస్బెండ్ పైన పెట్టిన మా హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు సార్, చేయరండి వాళ్ళు. ఎందుకంటే మనం ఏదైతే మనం ఇచ్చామో 3 months 4 months 5 months ఏదైతే అనుకుంటున్నామో వాళ్ళకి ఇంకా దానిపైన రెస్పాన్స్ రాలేదు, వాళ్ళకి ఇంకా నమ్మకం రాలేదు. కాబట్టి ఓన్లీ ఐ క్యాన్ చేంజ్. నేను మాత్రమే నా లైఫ్కి బాధ్యతరాలని, నా లైఫ్కి నేనే బాధ్యతని, నేను మాత్రమే మార్చగలుగుతాను. ఓకే, నా లైఫ్కి నేనే రెస్పాన్సిబిలిటీ.
ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో అప్పుడు సార్ ఈజీగా చేయగలుగుతాం. మా వైఫ్ ఫాలో అప్ చేయట్లేదు సార్, నా హస్బెండ్ ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వట్లేదు సార్, వాళ్ళు అది చేయట్లేదు సార్ అనుకోండి, దానికి రెస్పాన్సిబిలిటీ మనదే. ఓకే, చూడండి, వెన్ యూ హ్యావ్ ద మొమెంటం, గోయింగ్ ప్లే ద మొమెంటం. ఇప్పుడు మన అందరికి కలిసి ఒక మొమెంటం జరుగుతుంది. మనకు అర్థం అవ్వట్లేదు మన మొమెంటం ఎలా ఉందని చెప్పేసి. మనకు తెలుసా ఫిజికల్ క్లబ్స్ ఉన్నాయి, వర్చువల్ క్లబ్స్ ఉన్నాయి. ఫిజికల్ క్లబ్స్ లో వచ్చిన పర్సన్ కి మనం ఒకవేళ వారికి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాము, తనకి హ్యాండ్లింగ్ చేయలేకపోతున్నాము అంటే మన సీనియర్ కోచ్ క్లబ్ ఉంది వర్చువల్ లో, అవునా? సీనియర్ కోచ్ క్లబ్ లో కూడా మనకు జరగలేకపోతుంది అంటే మన సూపర్ సీనియర్ కోచెస్ క్లబ్ ఉంటుంది మనకు ఎవ్రీ సాటర్డే. సపోర్ట్ ఉందా లేదా? ఇక్కడ నుంచి ఇక్కడ ఉందా? అలా తీసుకో. అలా కూడా అవ్వలేని అన్నప్పుడు మనకు మెగా క్లబ్స్ జరుగుతున్నాయి, అవునా? ఒకప్పుడు మనకు మెగా క్లబ్ లేదు, ఇప్పుడు మెగా క్లబ్ ఉంటుంది. ఆ మెగా క్లబ్ అయిపోయిందా? వెరీ గుడ్, వచ్చారు మెగా క్లబ్ 100 మంది కలిసి షేక్ తాగుతున్నారు, చూసాం, చాలా బాగా అనిపించింది. మెగా క్లబ్ నుంచి ఏం తీసుకెళ్ళి మెగా సక్సెస్ సెలబ్రేషన్స్ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే ఉంటారో చూస్తుంటారో వాళ్ళ విజన్ క్లియర్ అయిపోతుంది, వాళ్ళకున్న డౌట్స్ మొత్తం వెళ్ళిపోతాయి. దిస్ ఇస్ ద మొమెంటం. ఈ నంబర్ని మనం ఎప్పుడైతే తీసుకెళ్తుంటామో ఆ మొమెంటం నుంచి మనం వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఇప్పుడు రైట్ నో మన అందరికీ మొమెంటం ఉంది, ఓకేనా? మొమెంటం లేదు అని కాదు, మొమెంటం ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు ఫోకస్. ఈ మొమెంటం మనం చేసామనుకోండి మనం వెళ్ళిపోతాం. ఈ మొమెంటం కనుక మనం స్టక్ అయ్యామనుకోండి, మొమెంటం వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్దామన్నా కూడా ఆ మొమెంటం మనకు రాదు. కాబట్టి దాన్ని మనం ఫోకస్ చేయాలి. ఓకే, ఆ మొమెంటం మనం కరెక్ట్ ఫోకస్ చేయాలంటే ఈ యూనివర్సల్ మెంబర్షిప్ కార్డ్ మనం కరెక్ట్ చేసుకోవాలి. నేను ఈ వర్డ్ చెప్తున్నాను కాబట్టి మీరు ఫీల్ అవ్వకూడదు. ఒక లేడీస్ కి తాళబొట్టు ఎంత ఇంపార్టెంటో, ఓకేనా, మన యూనివర్సల్ మెంబర్షిప్ కార్డ్ లో ఈ మెంబర్షిప్ కార్డ్ అంత ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే దీనికి అంత పవిత్రంగా చూసుకోవాలి, దీనికి అంత ఇంపార్టెంట్ తెలుసా. దీనివల్ల చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, ఒక గర్ల్ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ తో మనం ఎలా ఉంటాము, ఒక వైఫ్ వచ్చిన తర్వాత వైఫ్ తో రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ రెస్పాన్సిబిలిటీకి వైఫ్ రెస్పాన్సిబిలిటీ డిఫరెన్స్ ఉందా లేదా? దే హావ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సేమ్ ఒక యూనివర్సల్ మెంబర్షిప్ కార్డ్ వచ్చారు కదా, ఈ మెంబర్షిప్ కార్డ్ ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకొని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే, ఓకేనా, ఈ మొమెంటం తెలుసా ఎప్పుడు మనం పడిపోకుండా కాపాడగలుగుతాం. టైం టు టైం రెన్యూవల్ అవ్వాలి, టైం టు టైం మన డేట్స్ రెన్యూవల్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకు చూపిస్తున్నారు. ఓకే, మనకి ఎవ్రీడే మన టైమింగ్ ఏముంది, అది కోచ్కి ఎన్ని గంటలకు వెళ్తున్నాం, మనం ఎన్ని గంటలకు వెళ్తే మన కస్టమర్ ఎన్ని గంటలకు వస్తారు, ఓకేనా, ఫిట్ వరకు వస్తున్నామా లేదా, లైఫ్ చేంజ్ దగ్గర వస్తున్నామా లేదా, ఓకే, వెయిట్ లాస్ ఛాలెంజ్ మనం బరువు తగ్గామా లేదా, వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ సాయంత్రం ఉంది, నేను కనెక్ట్ అవుతున్నా లేదా. వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ ఎవరికి అంటే కస్టమర్ గురించి కాదు, వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ స్పెషల్లీ ఫర్ కోచెస్. మనం నేర్చుకోవడానికి నోట్స్ రాసి పెట్టేసేయాలి, నోట్స్ నింపుతుండాలి. సపోజ్ మీకు ఎన్సీ ఒకటి చెప్పారనుకోండి, మేడం మీరు వెల్నెస్ లివింగ్ గురించి ప్రోగ్రామ్ చెప్తారా? ఎస్ మేడం చెప్తాను, అది థైరాయిడ్ టాపిక్ ఉందండి నేను చెప్తాను, నా దగ్గర బీపీ టాపిక్ ఉందండి చెప్తాను, నా దగ్గర హార్ట్ టాపిక్ ఉందండి చెప్పగలుగుతానండి, నా దగ్గర చిల్డ్రన్స్ హెల్త్ టాపిక్ ఉంది చెప్పగలుగుతాను మేడం. మీరు ఏ టాపిక్ చెప్పమంటారు చెప్పండి మేడం, మీరు ఒకసారి అవకాశం ఇవ్వండి మేడం, చేస్తాను చూడండి. అన్ని డీటెయిల్స్ మనం బ్యాక్ ఎండ్ లో రెడీగా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి, ఇవన్నీ ఇక్కడ జరుగుతుంటాయి. నెక్స్ట్ ఫ్యామిలీ డే, అవునా, ఫ్యామిలీ అన్ని థీమ్స్ లో మనం మాస్టర్ అయి ఉండాలి. ఏ థీమ్స్ అంటారు ఆ థీమ్ లో మనం మాస్టర్ అయి ఉండాలి. ఓకే, లైఫ్ స్టైల్ డే, ఎనీ టైం తెలుసు మనకు అవకాశం రావచ్చు ఒక ఎంసీగా, ఎనీ టైం తెలుసు మనకు ఒక అవకాశం రావచ్చు స్పీకర్ గా రావచ్చు. అప్పుడు మనం రెడీ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఇంకా హ్యాపీగా మనం చేయగలుగుతాం, రైట్. సో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ 90 days లో మనం ఫస్ట్ ప్రొడక్ట్ కన్జంప్షన్ చేస్తున్నామా లేదా, పర్సనల్ కన్జంప్షన్ ఎంత చేస్తున్నాం. సింపుల్ లాజిక్, సింపుల్ ఫండా మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. మనం ఒక ఫార్ములా మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి, మన కింద ఒకటే ఫార్ములా తాగే వాళ్ళు ఉంటారు. మనం తెలుసా ఒక ఫార్ములా 1 time షేర్ అవుతుంది అనుకోండి, 1 time షేర్ తాగే వాళ్ళే ఉంటారు. మనం 2 times షేర్ తాగే అనుకోండి, 2 times షేర్ తాగే వాళ్ళు ఉంటారు. మనం 5 times షేర్ తాగే అనుకోండి, 5 times తాగే వాళ్ళు ఉంటారు. 5 times మీన్స్ సప్లిమెంట్స్ అలా అన్నీ అనుకుంటా, ఓకేనా. ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్స్, ఆల్ ప్రొడక్ట్స్ మనకు అవగాహన రావాలి. ఆల్ సార్ ఇంకా నేను చిన్న కోచ్ సార్, నో ప్రాబ్లం అండి, మీకు ఎంత బడ్జెట్ ఉందో అంత బడ్జెట్ నుంచి వెళ్ళండి, చిన్నగా వెళ్ళండి, ఓకేనా. ప్లాన్ ఫర్ ఐడియల్ వెయిట్, ఐడియల్ ఫ్యాట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఐడియల్ వెయిట్ లో ఉన్నామా లేదా, ఐడియల్ ఫ్యాట్ లో మనం ఉన్నామా లేదా, దీనిపై మనం ఫోకస్ చేయాలి. ఓకే, అంటారు చూడండి, వేర్ యువర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ ఫ్లోస్, వేర్ యువర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ ఫ్లోస్. మన ఫోకస్ ఎక్కడికి వెళ్తుందో మన ఎనర్జీ మొత్తం అక్కడికి వెళ్తుంది. కాబట్టి మన ఫోకస్ కరెక్ట్ గా ఉండాలి. మన బిజినెస్ లో మెయిన్ ఉన్నది ఏంటంటే మన ఫిట్నెస్, రైట్.
నెక్స్ట్ ఎవ్రీడే అప్డేట్ అవుతుండాలి. ఎవ్రీడే అప్డేట్ అవుతుండాలి. నాకు తెలియదు సార్ అనే పాయింట్ మాకు రాకూడదు. ఎవ్రీడే అప్డేట్ అవుతుండాలి. ఈ రోజు ఒక మాట జరిగింది, రేపు ఒక మాట చెప్తారు. వెరీ గుడ్ సార్, అప్డేట్ అప్డేట్ అప్డేట్. ఈరోజు తెలుసా బయట ఎండ ఎక్కువ ఉంది, రేపు మార్నింగ్ వర్షం ఉంది. మన దేవుని చెప్తామేంటి? దేవుడా చెప్పకుండా నాకు వర్షం పంపించండి అడుగుతామేంటిది? మనంతా మనం అప్డేట్ అవుతుండాలి. తలుపు ఓపెన్ చేసామా వర్షం పడుతుంది, వీ హ్యావ్ టు టేక్ అంబ్రెల్లా. అంబ్రెల్లా తీసుకుని వర్క్ చేస్తూనే ఉంటాం. అలాగా ఎవ్రీడే మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే, డైలీ ఇన్విటేషన్స్. నేను మార్కెట్కి వెళ్ళి ఇన్విటేషన్ చేయమని చెప్పట్లేదు. ఓకేనా, డైలీ ఒక 5 మంది నుంచి 10 మందికి తెలుసా మన గురించి, మన కమ్యూనిటీ గురించి వాళ్ళకి అవగాహన వస్తూ ఉండాలి. వాళ్ళకి అవగాహన వస్తూ ఉండాలి. ఓకేనా, ఒక 5 మంది డైలీ ఒక 5 మినిట్స్ చెప్పామనుకోండి, నెలకు 150 మంది అవుతారండి. డైలీ ఒక 10 మంది చెప్పామనుకోండి, నెలకు తెలుసా 300 మంది అవుతారు. కండిషన్ అప్లై ఏంటంటే మనం డైలీ చెయ్యం, ట్రై చేయండి. డైలీ ఒక 5 మినిట్స్ మాట్లాడి ట్రై చేయండి. ఇది తెలుసా, ఈ కాల్లో చాలా మంది ఉన్నారు స్కూల్లో టీచర్స్ తెలుసా, వాళ్ళ స్కూల్లో రికార్డ్ ఉంది, వాళ్ళు ఒక్కరోజు కూడా అబ్సెంట్ అవ్వలేదు. చాలా మంది బిజినెస్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ రికార్డ్ ఉంది తెలుసా, ఒక్కరోజు కూడా షాప్ తెలుసా క్లోజ్ చేయలేదు వాళ్ళు, కానీ ఇన్విటేషన్ మాత్రం చేయలేకపోతున్నాం. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే, మనం ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఎంతవరకు ఫాలోఅప్ చేస్తుండాలి అంటే మనం 6 పే లైన్స్ వరకు ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6 కస్టమర్ టు కస్టమర్, కస్టమర్ టు కస్టమర్, కస్టమర్ టు కస్టమర్, కస్టమర్ టు కస్టమర్, అందరికీ మనం ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఓకే, ఫాలోఅప్స్ మనం ఫోకస్ పెడుతూ ఉండాలి. ఎప్పుడైనా కానీ తెలుసా వీళ్ళు కాదు కదా, వాళ్ళకి నేను ఎందుకు ఫాలోఅప్ చేయాలి, వాళ్ళ కోచ్ కింద వచ్చారు కదా, వాళ్ళ కోచ్ కింద వచ్చారు కదా అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. ఓకే, మనల్ని తెలుసా మన 2nd లైన్, 3rd లైన్, 4th లైన్ ఫాలో చేసి అనుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంకా పాయింట్ అర్థమవుతుందా? మన అప్లయన్స్ మనకు ఫోన్ చేస్తున్నారంటే దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ అంటున్నాను. ఎందుకంటే అప్లయన్ దృష్టిలో మనం ఉన్నాము. సపోజ్ సార్ నా డౌన్ లైన్, నా టీం ఉంది అనుకో, నా టీం తెలుసా నా అప్లయన్స్ ఫోన్ చేస్తారంటే నా టైంని వాళ్ళు సేవ్ చేస్తారు, నేను థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళకి. ఓకే, సో అలా ఇప్పుడు ఉన్నాం అనుకోండి, ఇంకా హెల్ప్ అవుతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం తెలుసా ఈ 10 పాయింట్స్ అయితే ఉన్నాయి కదా, ఆ 10 పాయింట్స్ మన లైఫ్ లోకి రావాలంటే వీక్లీ మనం ఫోకస్ మీట్ పెట్టాలి మన టీం తోటి. మన టీం తీసుకొని వీక్లీ కంపల్సరీ ఫోకస్ మీట్ పెట్టాలి. వీక్లీ ఫోకస్ మీట్ కంపల్సరీ. వర్చువల్ అంటే వర్చువల్లో, ఫిజికల్ అంటే ఫిజికల్, అందరు కలిసి ఇస్తారు ఫోకస్ మీట్. చూడండి ఇప్పుడు ఫ్రైడే ముస్లిమ్స్ ఏం చేస్తారు, ఫ్రైడే 80% ఉన్నా నమాజ్కి వెళ్తాం. ఫ్రైడే వచ్చిందా నమాజ్కి వెళ్దాం. ఓకేనా, సండే వచ్చిందా నాన్ వెజ్ కంపల్సరీ వండుతాం. అవునా కదా? సండే వచ్చింది అనుకోండి, కిచెన్లోకి వెళ్ళి స్మెల్ వస్తుంటుంది, చికెన్ స్మెల్, మటన్ స్మెల్ వస్తుంటుంది. అక్కడ లేకపోయినా మనకి ఏదో మిస్ అవుతుంది, సరే మటన్ చికెన్ రావాలనిపిస్తుంది సండే వస్తే. హ్యాబిట్ ఎలా అయిపోయింది? సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వీక్లీ ఫోకస్ మీట్, కస్టమర్స్ ఫోకస్ మీట్, కోచెస్ ఫోకస్ మీట్, కస్టమర్స్ ఫోకస్ మీట్, కోచెస్ ఫోకస్. ఏం జరిగింది ఈ వీక్ మొత్తం, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇలా మనం ఎప్పుడైతే చేసుకుంటాం అనుకోండి, అప్పుడు మేము ఇంకా హ్యాపీగా ఉండగలుగుతాం. షో ద బెనిఫిట్స్ ఆఫ్ ద ఈవెంట్స్. ఈ ఈవెంట్ బెనిఫిట్స్ ఏముంది చెప్పాలి. ఓకే, ఒక కస్టమర్ వచ్చారు, ఈ కస్టమర్ దేనికి అట్రాక్ట్ అవ్వగలుగుతారు, ఈ కస్టమర్ లైఫ్ స్టైల్కి అట్రాక్ట్ అవుతాడా, ఈ కస్టమర్ ఫ్యామిలీకి అట్రాక్ట్ అవుతాడా, ఈ కస్టమర్ దేనికి అట్రాక్ట్ అవుతారు, ఈ విషయం మాకు తెలిసి ఉండాలి. అప్పుడు తెలిసి మనం ఇంకా చేయగలుగుతాం. రైట్, నెక్స్ట్ కంపల్సరీ హోమ్ విజిట్స్. హోమ్ విజిట్ చాలా ఇంపార్టెంట్. హోమ్ విజిట్ ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళ స్టేటస్ మాకు తెలియాలి, వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు 2nd టైం షేక్ తాగలుగుతారు లేదా, వాళ్ళతో పాటు ఎంతమందికి షేక్స్ అవసరం ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి మనం ఎవరెవరు సపోర్ట్ చేయగలుగుతాం, ఇవన్నీ విషయంలో తెలియాలంటే మన హోమ్ విజిట్ కంపల్సరీ మనం ఉండాలి. ఓకే, రెగ్యులర్ యాక్టివిటీస్ మనం చేస్తూ ఉండాలి. మనం తెలిసి చాలా మంది మనం అనుకుంటున్నాం, ఏమనుకుంటాం అంటే నా గ్రూప్ లో అందరు పోస్టింగ్ చేయాలనుకుంటాం, మనం మాత్రం పోస్టింగ్ చేయం. ఫస్ట్ మనం పోస్టింగ్ చేసుకోవాలి, ఫస్ట్ మనం చేయాలి. షేక్ తాగడం మన ఫోటో తీసుకోవాలి, వెయిట్ ఫోటో తీసుకోవాలి. ఫస్ట్ మన యాక్టివిటీ నేను దట్ ఈస్ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ ఇలా మనం ఎప్పుడైతే ఫోకస్ పెడుతున్నాం అనుకోండి, ఇంకా చాలా ఉంటుంది. సమ్ టైమ్స్ తెలుసా మనకి ఎలా అనిపిస్తుంది అంటే కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అప్పుడు తెలుసా మీ ఎన్సీ ఆప్టర్ కానివ్వండి, మీ కోచెస్ కానివ్వండి, మీ ట్యాప్ టీమ్ కానివ్వండి, చెప్పి మనం చేంజెస్ చేసుకోవాలి. సార్ ఇలా చేస్తే ఇలా హెల్ప్ అవుతుంది సార్, ఇలా చేస్తే ఈ ఏరియాలో ఇలా చేస్తే బాగుంది సార్, ఈ ఏరియాలో ఇలా చేస్తే బాగుంది సార్, సార్ మా ఏరియాలో డిస్కౌంట్ ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్, ఈ ఏరియాలో మెంబర్షిప్ కార్డ్ నడవదు సార్, ఈ ఏరియాలో చేస్తే బాగుంటుంది సార్ నాకు అనిపిస్తుంది సార్, చెప్పండి. ఇప్పుడు సపోజ్ చూడండి, గద్వాల్ ఉంది, గద్వాల్ గురించి నాకు తెలియదు కదా. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ గురించి ఐ డోంట్ నో.
లేదా సంగారెడ్డి ఉంది, సంగారెడ్డి నాకు తెలియదు. నేనేమంటానంటే సంగారెడ్డి ఎవరైతే ఉంటున్నారో మీరు కంపల్సరీ మెంబర్షిప్ కార్డ్ పెట్టండి అంటున్నాను. నాకు అక్కడ మార్కెట్ తెలియదు, బట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ మార్కెట్ ఎలా ఉంది మీకు ఆల్రెడీ అర్థమైందంటే ఒకసారి మీ అప్లయన్స్ చెప్పండి, సార్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది సార్, ఇలా చేంజ్ చేస్తే బాగుంటుంది సార్ అన్నప్పుడు వాళ్ళ అప్లయన్స్ సపోర్ట్ తీసుకొని చేంజ్ చేస్తాం అనుకోండి, ఇంకా ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం. మన అప్లయన్స్ కి తెలియకుండా మనం రాంగ్ చేస్తాం అనుకోండి, లాస్ అయితే మనకే. ఎనీ చేంజ్ యూ హ్యావ్ టు ఫ్రీ అండ్ ఫ్లాంక్ ఉండాలి, రాసుకోండి. our coaches, our uplines, our mentors and our downline is not our boss. వీళ్ళెవరు కూడా మన బాస్ కాదు. దే ఆల్ ఆర్ అవర్ పార్ట్నర్స్. నేను మీ బాస్ కాదు, నేను మీ పార్ట్నర్ని, సీనియర్ మోస్ట్ పార్ట్నర్ని. ఓకే, మీరు హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. మనం పార్ట్నర్తో షేర్ చేయకపోతే ఇంకెవరితో షేర్ చేస్తాం? ఎస్, అలాగా. ఓకే, నెక్స్ట్ వీక్లీ మీట్స్ మీకు తెలుసా, మీ ఎన్సీ ఆపరేటర్స్ కానివ్వండి, మీ ట్యాప్ టీమ్స్ కానివ్వండి, కంపల్సరీ పెట్టుకోవాలి. మనం ఫోకస్ మీట్స్ పెట్టుకుంటున్నాము, అదేవిధంగా ఒక ఎన్సీ ఆపరేటర్ తోటి, అలాగే మన ట్యాప్ టీమ్స్ తోటి, సూపర్ కోచెస్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా మనం వండర్ఫుల్గా చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ మనకు విజన్ బోర్డ్ ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, అవునా? 390 days విజన్ బోర్డ్ పెట్టండి. ఈ 390 days మనం ఏం చేద్దామని రాసి పెట్టండి. ఓకే, బియాన్ ఎగ్జాంపుల్ గా మనమే మారుతాం సార్, ఎవరు మారారు, మనమే మారుతాం. ఇది తెలుసా, ఎవరైతే గెస్ట్ స్పీకర్స్ ఉన్నారో, ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారో కదా, వాళ్ళు తెలుసా మనలాగా కూర్చొని ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళే. ఒక డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళు చెప్పినట్టు కరెక్ట్ ఫాలో చేశారు కాబట్టి గెస్ట్ స్పీకర్ అయ్యారు వాళ్ళు. మనం కూడా అవ్వగలుగుతాం. వాళ్ళు తెలుసా, ఎక్కువ చేతులు లేవు, ఎక్కువ కాళ్ళు లేవు, ఎక్కువ మైండ్ లేదు, మనలాంటి పీపుల్సే వాళ్ళు, కానీ అలా వారు అప్డేట్ అయ్యారు, డెసిషన్ తీసుకున్నారు కాబట్టి. రైట్? సో రైట్ డౌన్ యువర్ గోల్స్. ఎలాంటి గోల్స్ మనకు కావాలి? ఓకేనా? ఎవ్రీ మంత్ ఒక కోచ్ అన్న తర్వాత మనకు 3 to 5 న్యూ కస్టమర్స్ రాకపోతే మన తెలుసా మనకు మనం మోసం చేసుకున్నట్లు. కమ్ సే కమ్ ఒక కోచ్ కి 5 మంది కనుక కస్టమర్స్ లేరు అనుకోండి, మనకు తెలుసా మనకు మనం మోసం చేసుకున్నట్లు అనమాట. మినిమం 5 న్యూ కస్టమర్స్. యూ హ్యావ్ టు ఫోకస్. సార్ ఫస్ట్ మంత్ రాలేదు, ఓకే, సేమ్ పని చేయండి. సెకండ్ మంత్ రాలేదు, ఓకే, థర్డ్ మంత్ పని చేయండి, ఫోకస్ చేయండి. ఓకే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తాను కాబట్టి ఫీల్ అవ్వకూడదు, అర్థం కావాలి చెప్తున్నాను. నేను బస్ స్టాండ్లో నిలబడ్డాను, ఇట్లా పోయి బస్ స్టాండ్లో నిలబడ్డాను. ఒక పర్సన్ వచ్చారు, సార్ డబ్బులు ఇవ్వండి సార్, దానం చేయండి సార్. ఏ అమ్మ లేవమ్మా అన్న, ఇటు వచ్చింది, సార్ ఆకలితుంది సార్ 10 రూపాయలు. ఏ లేవు అన్న. మళ్ళీ అటు వచ్చింది, సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతా సార్ అంటే రిక్వెస్ట్ పైన రిక్వెస్ట్ చేస్తుంటే నేనేం చేస్తాను? తీసి ఇస్తానా ఇవ్వనా? తను వచ్చినప్పుడు ఇస్తే రూపాయితో వెళ్ళిపోయేది. ఇప్పుడు రూపాయి చిల్లర లేదు, 10 రూపాయలు ఇస్తున్నాను. పాయింట్ అర్థమైందా? అప్పుడే వచ్చింది అనుకోండి తొందరగా వెళ్ళిపోతారు. మనకి ఎదురు చూసి వస్తున్నారు అనుకోండి, స్ట్రాంగ్ వస్తారు. ఆ పర్సన్ కి నేను అప్పుడే కనుక ఊహిస్తే 1 రూపీ 2 రూపీస్ వెళ్ళిపోయేది. నా దగ్గర 1 రూపీ 2 రూపీ లేదు కాబట్టి డబ్బులు లేవని చెప్పాను. కానీ తను తెలుసా అలాగే మొండితనంగా నిలబడ్డది కాబట్టి నేను తెలుసా తీసి 10 రూపాయలు తీసేస్తున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి 10 నిమిషాలు వెయిట్ చేస్తున్నందుకు తనకు 10 రూపాయలు బెటర్ లాభమా లేదా? ఎగ్జాక్ట్లీ ఇలాగే మన ఫస్ట్ మంత్ కస్టమర్ రాలేదు, డోంట్ వరీ, సేమ్ వర్క్. సెకండ్ మంత్ కస్టమర్ రాలేదు, డోంట్ వరీ, సేమ్ వర్క్. థర్డ్ మంత్ కస్టమర్ రాలేదు, డోంట్ వరీ, సేమ్ వర్క్. ఎప్పటి వరకు? కస్టమర్ వచ్చిందాక, 10 రూపాయలు తీసుకున్నాక తను వదిలిపెట్టలేదు మనం కస్టమర్ వచ్చిందాక వదిలిపెట్టకూడదు. దట్ ఈస్ అవర్ ఛాలెంజ్, మనం తీసుకోవాల్సిన ఛాలెంజ్. రైట్? నెక్స్ట్ 80% రెఫరల్స్ పైన వర్క్ చేయాలి. ఒక్క కస్టమర్ వచ్చాడా జాగ్రత్తగా కాపాడండి. అతని నుంచి ఒక ఇద్దరు రావాలి, ఆ ఇద్దరు నుంచి ఒక ఇద్దరు రావాలి, ఆ ఇద్దరు నుంచి ఒక ఇద్దరు రావాలి. 80% రెఫరల్స్ పైన మనం వర్క్ చేయాలి. 80% న్యూ వర్క్ కాదు, 80% రెఫరల్స్, 20% న్యూ వర్క్. న్యూ వర్క్ ప్యాషన్ గా చేయాలి. బ్రష్ చేసుకోవడం ప్యాషన్, బట్టలు వేసుకోవడం ప్యాషన్, దూకోవడం ప్యాషన్. అలా ప్యాషన్ గా వెళ్ళిపోతూనే ఉండాలి, అలాగా కొత్త వర్క్ చేస్తూ ఉండాలి. అని 80% జాబ్, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఒక యూఎంఎస్ మెంబర్ అయ్యారు, ఈ యూఎంఎస్ మెంబర్ కి హోమ్ విజిట్ అయిందా లేదా, ఈ మెంబర్ కి ఈవెంట్స్ తో కూర్చోలేదా, ఇవన్నీ మనం ఎప్పుడైతే ఫాలో అప్ చేస్తామో దాని కిందికి వెళ్ళి మనకు అవుట్పుట్ వస్తూ ఉంటుంది. రైట్? నెక్స్ట్ రైట్ డౌన్ యువర్ ప్రెసెంట్ సిచ్యువేషన్. ఈ రోజు మీ సిచ్యువేషన్ రాయండి. మీ అండర్లో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు,
మీ అండర్లో ఎంతమంది పీసీస్ ఉన్నారు, మీ ఎంతమంది కోచెస్ ఉన్నారు, రాయండి. నెక్స్ట్ 390 days లో మీ ఫోకస్ చూపించండి. నెక్స్ట్ 390 days లో మన ఫోకస్ చూడాలి. నెక్స్ట్ నేను తెలుసా స్టార్టింగ్ లో ఇలా ఉన్నాను సార్, ఈ 390 days లో నా సక్సెస్ ఇలా ఉంది సార్, నా గ్రోత్ ఇలా ఉంది సార్. మీ అప్లయన్స్ మెంటర్స్, మీ టాప్ టీమ్స్ రెడీగా ఉన్నారు గైడ్ చేయడానికి, రెడీగా ఉన్నారు టీచ్ చేయడానికి. జస్ట్ ఆస్క్ దెమ్, ఒకసారి అడగండి మీరు అంతే. ఓకే, సో ఈ హ్యాబిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ హ్యాబిట్స్ మనం వర్క్ చేయాలి. ఓకే, ప్రొడక్ట్స్ లవర్గా ఉండాలి. ప్రొడక్ట్స్ లవర్ అంటే మనకు ప్రతి ప్రొడక్ట్ గురించి మనకు నాలెడ్జ్ అయి ఉండాలి. ప్రతి ప్రొడక్ట్స్ గురించి మనకు నాలెడ్జ్ అయి ఉండాలి. ఏ సప్లిమెంట్ గురించి నాలెడ్జ్ కాదు, ప్రతి ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ అయి ఉండాలి. స్టూడెంట్ యాటిట్యూడ్తో ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి. లవ్ టు వర్క్, ప్రేమించాలి, వర్క్ చేయడానికి ప్రేమించాలి. ఓకేనా, అటెండ్ ది ఆల్ ట్రైనింగ్స్, ఏ ట్రైనింగ్ మనం మిస్ అవ్వకూడదు. రెండు విషయాలు సార్, दो ही रीजन रहते हैं, क्यों करना, किसके लिए करना, ఎందుకు చేయాలి, ఎవరి గురించి చేయాలి, ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. ట్రైనింగ్కి వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళాలి, ఎవరి గురించి వెళ్ళాలి. పిల్లలు ఉన్నారు కాబట్టి ట్రైనింగ్ రావట్లేదు సార్. కొందరు అంటారు పిల్లలు ఉన్నారు కాబట్టి ట్రైనింగ్ వస్తున్నాను సార్ అంటారు. మన చేతిలో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఎలాంటి లోన్లో ఉన్నాం, ఎలాంటి జోన్లో మనం ఉన్నాం. వి ఆల్ ఆర్ ఇన్ కంఫర్ట్ జోన్. రిస్క్ అంటే భయం, ఒక కస్టమర్ పారిపోతాడంటే భయం, ఒక కస్టమర్ గట్టిగా మాట్లాడదంటే భయం, ఒక కస్టమర్ ప్రొడక్ట్స్ డిస్కౌంట్ అడిగారు అనుకోండి భయం. కంఫర్ట్ జోన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు భయం ఉంది కాబట్టి కంఫర్ట్ జోన్లో ఉంటారు. మనం ఎలాగ ఉండాలి అంటే, నువ్వు పోతావా పో, ఇంకోటి తెచ్చుకుంటా. పోతా అంటే పో, నో ప్రాబ్లం, నేను ఇంకొని తెచ్చుకుంటాను. లెర్నింగ్ జోన్. ఓకేనా, కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి మనం ఫియర్ జోన్లోకి వచ్చామా, లెర్నింగ్ జోన్లో ఉన్నామా, గ్రోత్ జోన్లో ఉన్నామా. గ్రోత్ జోన్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ప్రతిసారి నేను సిద్ధం సార్, 10 మంది పోయారు, పోకోక సార్, నో ప్రాబ్లం, వాళ్ళకి అదృష్టం లేదు సార్ నా దగ్గర సర్వీస్ ఇచ్చుకోవడానికి, ఇంకా 10 మందిని పుట్టిస్తాను నేను. నా కోచ్ నా మాట వింటాడు సార్, నో ప్రాబ్లం సార్, అతనికి అదృష్టం లేదు సార్, పోనివ్వండి సార్. అలాంటి కోచ్ ఎంతమంది పుట్టించగలుగుతాను నేను ఇంకా. గ్రోత్ జోన్. భయపడుతున్నాం, ఇద్దరు పోయామా భయపడుతున్నాం, ఇద్దరు పోయామా భయపడుతున్నాం. ఫియర్ జోన్ చాలా డేంజర్. అటు కాకుండా ఇటు కాకుండా కాపాడు. సార్ నేను డిపార్ట్మెంట్లో ఉన్నాను సార్, కానీ నాకు భయం సార్, మాకు వాళ్ళేమంటారో వీళ్ళేమంటారు, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారు. భయపడకండి. హ్యావ్ టు ఫోకస్. ఇఫ్ వాంట్ టు మూవ్ టు నెక్స్ట్ లెవెల్, కావాలా నెక్స్ట్ లెవెల్ చేంజ్ అవ్వాలి అంటే ఇది స్ట్రాంగ్ ఉండాలి, చాలా స్ట్రాంగ్ ఉండాలి. మన లెవెల్ చేంజ్ అవ్వలేకపోతున్నాము అంటే ఇది మన లోపల ప్రాబ్లం అని అర్థం. మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎంత స్ట్రాంగ్ ఉండాలి అంటే, షేక్ తాగిన తర్వాత తెలుసా, మన ముందర వామిటింగ్ చేసుకున్నా కూడా తన షేక్ వల్ల వామిటింగ్ కాలేదంత మైండ్ సెట్ ఉండాలి. మీ కోచ్ తెలుసా, ఇంకో కస్టమర్ తెలుసా ఇలా చేస్తారండి అన్న తెలుసా, మన మైండ్ సెట్, మా కోచ్ అలా చెయ్యడు, మైండ్ సెట్ ఉండాలి. మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. మైండ్ సెట్, మన బిహేవియర్ మారాలన్నా, మన యాటిట్యూడ్ మారాలన్నా, మనకు రిజల్ట్ రావాలన్నా, మన పని చేయాలన్నా, మన పర్ఫార్మెన్స్ బాగుండాలన్నా, మనం సక్సెస్ అవ్వాలన్నా, మనం ఫెయిల్యూర్ అవ్వాలన్నా, ఏం అవ్వాలన్నా కూడా మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. నా గ్రోతే నా మైండ్ సెట్. ఈ కాల్లో కూర్చున్నాం, మైండ్ సెట్. ఇదే యూనిసార్ ఉన్నారు కదా అని చెప్పి కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకొని బయట తిరుగుతున్నారు. ఇదే యూనిసార్ కాబట్టి కొంత నోట్స్ రాసుకుంటున్నారు. మైండ్ సెట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది రీసెంట్లీ పెట్టిన ఫోటో. ఇది ఒక 25 గెట్టి మెంబర్. ఓకే, ఎన్నో జగల గెస్ట్ స్పీకర్ వెళ్ళిన వ్యక్తి. ఓకే, పూలు చల్లుతారు, అన్ని చేస్తూ ఉంటారు. రికగ్నిషన్ సూపర్ ఉంటుంది.
రీసెంట్లీగా ట్రైనింగ్కి వెళ్ళాం, సీట్ దొరకలేవు. కింద కూర్చొని చెప్పులు ముందర పెట్టుకొని వాటర్ బాటిల్ ముందర పెట్టుకొని నోట్స్ రాసుకొని వచ్చాం. మైండ్ సెట్. 6,000 మంది ఉన్నారు. ఇదే ట్రైన్లో చాలా మంది తెలుసా సీట్ దొరకలేని బయట వెళ్ళి కూర్చున్నారు. ఇదే ట్రైన్లో కింద కూర్చొని ట్రైనింగ్ చేసుకుంటున్నాం. మైండ్ సెట్. ఆ ట్రైన్కి కింద కూర్చోడానికి రీజన్ ఎవరు? నేను. ఆల్రెడీ సీట్స్ అక్కడ ఉన్నాను, నేను లేట్గా వెళ్ళాను, నాకు సీట్ దొరకలేదు, కింద కూర్చున్నాను. లేట్కి వెళ్ళడం తప్పు ఎవరిది? నాదా వాళ్ళదా? నా తప్పు. నేను యాక్సెప్ట్ చేయాలా వద్దా? నేను టైంకి రాలేదు, ఇన్ టైంకి నేను పోలేదు, సీట్స్ అయిపోయాయి, కూర్చున్నాను. చల్తా వెళ్తా మేడం పక్కకి వెళ్తే అందరు వెళ్తా ముందరికి లేదా అందరు తొక్కుకుంటూ పోతున్నారు. నో ప్రాబ్లం, పోనివ్వండి. పోతారా సార్? పోండి సార్, పోండి సార్, ఇలా పోండి, పోండి. Success does not come easy. Success comes always struggles. Comes with always struggles. Success ఎప్పటికైనా struggles తో వస్తుంది. బాబు, లేడీ అంటే పిల్లలు ఈజీగా వెళ్తా బయటికి రారు. చాలా స్ట్రగుల్స్ పెడతారు, చాలా కష్టపెడతారు. సమ్ టైమ్స్ ఆ నార్మల్ డెలివరీస్ కూడా సర్జరీకి వెళ్ళిపోతుంటుంది, సిజరీకి వెళ్ళిపోతుంటారు. చాలా ఇబ్బందులు అవుతుంటాయి. అందుకే ఎంత పెయిన్ ఉంటుంది. పిల్లలంటే అందుకే ఎంత ఇష్టం ఉంటుంది. సక్సెస్ అయిన ప్రతి పర్సన్ సార్ కళ్ళకి నీళ్ళు పోతూనే ఉంటాయి. పెయిన్ఫుల్గా వస్తుంది సక్సెస్. మనం ఎంత ఈజీ అనుకుంటున్నాం, కలుపుకొని తాగేసినాం అనుకుంటున్నాం. కలుపుకొని తాగేసినాం అనుకోండి, ఎంత కలుపుకొని ఈజీ తాగేస్తాం అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది. ఎంత హడల్స్గా వచ్చింది అనుకోండి అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఇది ప్రాసెస్. మన ప్రోగ్రెస్ ఇలా ఉంటూనే ఉంటుంది. రీజన్స్ ఫైండ్ చేస్తూనే ఉండాలి. హడల్స్ వస్తూనే ఉంటాయి, హడల్స్ వస్తూనే ఉంటాయి, హడల్స్ వస్తూనే ఉంటాయి, హడల్స్ వస్తూనే ఉంటాయి. ఈ హడల్స్ నుంచి బయటకు వెళ్ళడానికి రీజన్ వెతకాలి. రీజన్స్, ఏ రీజన్ ఉంది నేను బయటకు వెళ్ళడానికి? ఎన్ని హడల్స్ లైఫ్లోకి ఎందుకు వస్తున్నాయి? ఈ రీజన్స్ నుంచి బయటకు ఎలా పడాలి? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్వేస్ క్లియర్ పర్పస్ ఉండాలి. మన పర్పస్ ఎప్పటికీ క్లియర్ ఉండాలి. మన పర్పస్ ఒకటే, మేక్ ద వరల్డ్ హెల్దియర్, హ్యాపీయర్. ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఆనందం ఉండాలి. దట్ ఈస్ మార్కిస్ మిషన్. ఆ మిషన్ లో మనం ఉన్నాం. హ్యాండ్ ఇచ్చాం, వచ్చారు, వెళ్ళిపోయారు, వదిలిపెట్టేసేయండి. మళ్ళీ రెడీ టు గివ్, రెడీ టు గివ్, రెడీ టు గివ్, రెడీ టు గివ్. ఎంతమందికి ఇవ్వాలి సార్? 1000 మందికి ఇవ్వాలి సార్. 1000 మంది నో అని చెప్పి వెళ్ళిపోవాలి. 1 మంది చూడండి, అతను డైమండ్, అతనే డైమండ్. ఇవన్నీ మనకు కావాలి అంటే కన్సిస్టెన్సీ కావాలి. ఏ ఒక్క ట్రైనింగ్ మిస్ అవ్వకూడదు. బిజినెస్ మ్యాజిక్ చేస్తే దిస్ 4th బిజినెస్ మ్యాజిక్, 5th బిజినెస్ మ్యాజిక్. అవునా? 390 days వరకు నా ఒక్క బిజినెస్ మ్యాజిక్ మారదు. నేను మర్చిపోవచ్చు సార్, ఒక్క బిజినెస్ అయినా వదిలిపెట్టాను సార్. ఓకేనా? ఇలా మనం అనుకోండి, మెగా క్లబ్ వదిలిపెట్టాను సార్, మెగా సక్సెస్ జరుగుతుంది సార్, మెగా సక్సెస్ సెలబ్రేషన్స్. నేను ఏ మెగా సక్సెస్ సెలబ్రేషన్ జరగను సార్, ప్రామిస్ చెప్పగలుగుతాను. ఓకేనా? ఒక 1 or 2 ఇలా ఇలా ఏళ్ళుగా చెప్పగలుగుతాను. నేను నా లైఫ్ లో ఎప్పుడో కలిసి ఒక్క ఎక్స్ట్రా వేకెన్సీ మిస్ అవ్వలేదు. 13-10 years నుంచి ఒక స్పెక్టాక్యులర్ మిస్ అవ్వలేదు, ఒక లీడర్షిప్ ట్రైనింగ్ మిస్ అవ్వలేదు. ఓకే, ఒక లైఫ్ స్టైల్ డే కూడా నాది మిస్ అవ్వలేదు. దట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాము అంటే కన్సిస్టెన్సీ. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, బట్ మిస్ అవ్వకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓల్డ్ హ్యాబిట్స్ లో ఉన్నామా, న్యూ హ్యాబిట్స్ లో ఉన్నామా? ఓల్డ్ హ్యాబిట్ వర్సెస్ న్యూ హ్యాబిట్, న్యూ సక్సెస్. ఓల్డ్ హ్యాబిట్, ఓల్డ్ సక్సెస్. మనం కొత్త హ్యాబిట్స్కి వెళ్ళాం అనుకోండి, కొత్త సక్సెస్ దొరుకుతుంది. మనం అవే హ్యాబిట్స్ లో ఉన్నాం అనుకోండి, అదే సక్సెస్ లో ఉంటాం. నాకు ఎలాంటి సక్సెస్ కావాలి? హ్యావ్ టు చేంజ్. నెక్స్ట్, ప్యాషన్. మనకు ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ప్లస్ హ్యాపీనెస్. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఒకసారి సెల్ఫ్ చెక్ చేయండి. హ్యాపీగా ఉన్నానా? వాళ్ళ ప్రాబ్లం, వీళ్ళ ప్రాబ్లం. హర్బల్ లైఫ్ లో ఉండాలి అంటే ప్యాషన్ గా ఉండాలి. హర్బల్ లైఫ్ లో ఉండాలి అంటే హ్యాపీనెస్ గా ఉండాలి. హ్యాపీనెస్ లేదా వెల్కమ్ టు హర్బల్ లైఫ్ చెప్పాలి.
నీకు బయట హ్యాపీనెస్ లేదా, వెల్కమ్ వచ్చేసేయని చెప్పాలి. మన హస్బెండ్ తెలుసా బయట స్ట్రెస్ లో జాబ్ చేస్తున్నారు, చెప్పండి వెల్కమ్ టు హర్బల్ లైఫ్, నీకు హ్యాపీనెస్ ఎలా ఉంటే చూపిస్తానండి. మనం ఉన్నప్పుడు హార్డ్ వర్క్, కష్టానికి మనం ఎప్పుడు భయపడకూడదు. కష్టానికి మనం భయపడ్డామా, హార్డ్ వర్క్ మనం భయపడ్డామా, క్విట్ అయిపోతాం. దెన్ సక్సెస్. ప్యాషన్, హ్యాపీనెస్, హార్డ్ వర్క్ ఈక్వల్ టు సక్సెస్. అప్పుడు మనం ఇంకా ఎంజాయ్ చేయగలుగుతుంటాం. నెక్స్ట్, ఫోకస్. ఫిజికల్ అండ్ వర్చువల్ హోమ్ విజిట్స్ చేయాలి. ఓకేనా, ఫోకస్ చేయండి. ఫ్రెష్ పార్టీస్ పైన ఫోకస్ చేయండి. ఒక కస్టమర్ వచ్చారా, ఫోకస్ హోమ్ విజిట్ అయిపోయిందా, ఫ్రెష్ పార్టీ అయిపోయిందా, వెల్నెస్ ఇంప్రూవ్ అయిందా, పీడీ అయిపోయిందా, దాని మనం ఫోకస్ పెడుతుండాలి. ఓకే, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బోర్డు చూడండి, ఇంత వండర్ఫుల్ బోర్డు ఉంది. ఇది మన సిస్టమ్. ఈ సిస్టమ్ ఇలా ఉంది, అవునా? ఈ సిస్టమ్ లో మనం ఎంటర్ అయ్యాం. వచ్చి ఏం చేస్తున్నాం చూడండి. ఇప్పుడు మనం ఆ బోర్డు స్టేబుల్ గా వెళ్ళాలంటే ఫస్ట్ బోర్డులో ఉండాలా, సెకండ్ బోర్డులో ఉండాలా? చూడండి, ఫస్ట్ దగ్గర ఏం చేస్తున్నారు, ఆ పర్సన్ కూర్చొని ఒకటే పని చేస్తున్నాడు, తినడమే చేస్తున్నాడు. ఇలా ఉన్న బోర్డు ఏమైంది, మెల్లమెల్లగా ఇలా అయిపోయింది. ఇంకో పర్సన్ ఏం చేస్తున్నాడు, తింటున్నాడు, పని చేస్తున్నాడు, తింటున్నాడు, పని చేస్తున్నాడు, చేపిస్తున్నాడు, బ్యాలెన్సింగ్ చేస్తున్నాడు. కాబట్టి స్టేబుల్గా వెళ్తున్నాడు. నేను మీ బాస్ కాదు, మీరు మీ డౌన్లైన్కి బాస్ కాదు. నో బాస్, మనందరం పార్ట్నర్స్. ఓకే సార్, సింపుల్ లాజిక్ చెప్తాను సార్. మనం మన పేరెంట్స్ మాటనే వినం సార్, అవునా? మన పేరెంట్స్కి మనం భయపడం సార్. ఎందుకు మనం భయపడాలి చెప్పండి? ఇక్కడ మనం వచ్చింది మన గురించి, మన ఇక్కడ వచ్చింది మన లైఫ్ మార్చుకోవడానికి. ఓకేనా, నేర్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఎక్కడ నేర్చుకోవడం దొరుకుతుందో అక్కడ వెళ్ళి నేర్చుకోండి. బట్ కన్న వాళ్ళని మర్చిపోకూడదు. కన్న వాళ్ళని మనం మర్చిపోకూడదు. సపోజ్ నేను ఉన్నాను, నాకంటే బాగా చెప్పగలుగుతారు నా కోచ్, ఎందుకంటే నన్నే కన్నారు, నన్ను ఎంత స్ట్రాంగ్ చేశారంటే మీకు అనిపించుండొచ్చు, సార్ మీకంటే మీ కోచ్ బాగుంటుంది, మీ కోచ్ వెళ్తాను సార్. హ్యాపీ వెళ్ళండి, మాట్లాడండి. నాకంటే ఎక్కువ టాలెంట్ నీకు ఉండొచ్చు కదా, నా టాలెంట్ తక్కువ ఉండొచ్చు, నేను ఇక్కడే ఉన్నాను. నాకంటే ఫాస్ట్ ఫుడ్ మీకు అవుతుండొచ్చు, వెళ్ళండి హ్యాపీగా, నా అప్లైన్ దగ్గరికి వెళ్ళండి. ఎవరి దగ్గరికి వెళ్తే హ్యాపీ మాట్లాడుకోండి. మనకు కావాల్సింది ఏంటి బాస్, నా పార్ట్నర్, నా కిందకి వచ్చిన పర్సన్ నా పార్ట్నర్, నా పార్ట్నర్ హెల్తీగా ఉండాలి. నా పార్ట్నర్ నా మీద ఏమంటారు దానికి, జెల్సీగా ఉండకూడదు. హ్యాపీగా చేసుకోకండి. అప్పుడు అలా ఎప్పుడైతే అలా అనుకున్నాం అనుకోండి, అప్పుడు తెలుసా మన హ్యాపీనెస్ కానివ్వండి, మన లైఫ్ కానివ్వండి, చాలా బ్యూటిఫుల్ మనం ఎంజాయ్ చేయగలుగుతుంటాం. కోచెస్ ఎప్పుడైనా కానివ్వండి, వాళ్ళు రెడ్ డ్రెస్ వేసుకుంటారు కాబట్టి మనం భయపడుతుంటాం, వీళ్ళు డేంజర్ గాళ్ళు అని. కానీ తెలియని విషయం ఏంటంటే, ఆ చెయ్యి ఉంది చూడండి వెనక, ఆ చెయ్యి కనిపించదు చాలా మందికి. ఆ రెడ్ డ్రెస్ మాత్రమే కనిపిస్తుంది, డేంజర్ అనిపిస్తుంది. కానీ తెలుసా, చెయ్యి చూడండి కింద, ఆ చెయ్యి కనిపించదు. చాలా మంది ఫోకస్ చేయరు అక్కడ. ఆ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తూనే ఉంటారు, తీసుకెళ్తూనే ఉంటారు, తీసుకెళ్తూనే ఉంటారు. కానీ ఆ రెడ్ డ్రెస్ ని చూసి మనం భయపడుతుంటాం. అమ్మ ఏమంటారు ఏమంటారు, ఏమి అన్నారు. జస్ట్ మనం పట్టుకొని ఉంటూనే ఉండాలి. సక్సెస్ ఈజ్ నాట్ ద హ్యాపీనెస్ టు కీ, హ్యాపీనెస్ ఈజ్ ద కీ టు సక్సెస్. సక్సెస్ అయితే హ్యాపీనెస్ వస్తుంది సార్, రాదండి, తప్పు. మన హ్యాపీగా ఉంటే సక్సెస్ వస్తుంది, మనం సంతోషంగా ఉంటే సక్సెస్ వస్తుంది, మనం కలిసిమెలిసి ఉంటే సక్సెస్ వస్తుంది. ఒక ఎన్సీ ఆపరేటర్, ఒక కోచ్, ఒక టీం అందరం మనం కలిసి ఉంటే హ్యాపీగా వస్తుంది. క్లబ్కి వెళ్తున్నామంటే, ఒక టెంపుల్కి వెళ్ళినట్టు హ్యాపీగా ఉండాలి. మన క్లబ్కి వెళ్తున్నట్టు, ఒక ఫంక్షన్కి వెళ్తున్నట్టు హ్యాపీనెస్ ఉండాలి. మార్నింగ్ ఒక జూమ్ కాల్ స్టార్ట్ అవుతుందంటే మాకు ఇది ఎంత 1 అవర్ మాకు పండుగ టైం అండి అనుకున్నట్టు హ్యాపీనెస్ ఉండాలి. అప్పుడు మనం సక్సెస్ అవ్వగలుగుతాం. ఈ రోజు నేను ఏదో మాట్లాడుతున్నాను రాసుకోండి, నెక్స్ట్ 3-9 days యు ఆర్ ద స్పీకర్. మనం ఏదైతే రాసుకుంటామో, నేను తెలుసా మీ అందరినీ చూసి నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను ఒక రోజు తెలుసా, ఒక డే నేను మీలాగానే రాసుకున్నాను కూర్చొని, మీలాగే చదువుకున్నాను, ఇప్పటికీ అలాగే చదువుకుంటాను. డోంట్ వరీ, కొంచెం టైం పడుతుంది కానీ మన డే వస్తుంది. ఆపర్చునిటీ మిస్ చేసుకోకూడదు. దిస్ ఇస్ ఆపర్చునిటీ. టేక్ ద రిస్క్ ఆర్ లూజ్ ద ఆపర్చునిటీ. సార్, హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ రావడం చాలా రిస్క్ సార్. జైరాబాద్ నుంచి తాండ్రు రావడం చాలా రిస్క్ సార్. రోడ్లు బాగాలేవు సార్, గుంతలు ఉన్నాయి సార్. అబ్బా, మీ తాండ్రు అసలు బాగాలేదు సార్. రిస్క్ ఆర్ ఆపర్చునిటీ.
దట్ ఈస్ అప్స్ టు యూ. ఓకే, వెల్నెస్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ అండి. ఇప్పుడు తెలుసా మన అందరి అదృష్టం ఏంటంటే వెల్నెస్. నేను మొన్న ఒక వీడియో చూపించాను మీ అందరికీ, అవునా? వెల్నెస్ వెల్నెస్ వెల్నెస్. మహేష్ బాబు గారు చెల్లెలు తెలుసా, తను వెల్నెస్ ఇండస్ట్రీకి వెళ్తుంది. ఐ వాంట్ టు బికమ్ ఎ వెల్నెస్ కోచ్ అంటుంది, తను ధైర్యంగా చెప్తుంది. ఐ వాంట్ టు బికమ్ ఎ వెల్నెస్ కోచ్, ఐఎమ్ ప్లానింగ్ ఫర్ వెల్నెస్ కోచ్. మనం ఆల్రెడీ ఒక వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాం. సో హ్యావ్ టు ఫోకస్. ఓల్డ్ వేవ్స్ డోంట్ ఓపెన్ ద న్యూ డోర్స్. మన బుద్ధులు పాత ఉన్నాయి అనుకోండి, మనకు కొత్త డోర్లు ఓపెన్ కావు. మన గ్రోత్ మనకు కనిపించట్లేదు అంటే మన బుద్ధులు ఇంకా పాతవే ఉన్నాయి, మనం చూసే చూపు ఇంకా పాతగా ఉంది. నా కోచ్ అప్డేట్ అయ్యారు, తెలుసా నేను చూసే విధానం పాతది ఉంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ప్రతి ఒక్కటి స్టార్ట్ అవుతుంది ఒక ఐడియా నుంచి. ఒకటి స్టార్ట్ అవుతుంది ఐడియా నుంచి. ఐడియా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫాలో యువర్ గట్స్, డోంట్ ఫాలో ఎనీవన్ వర్డ్స్. నా వర్డ్స్ మీరు ఫాలో చేయకూడదు, దయచేసి మీ గట్స్ ని ఫాలో చేయండి. మిమ్మల్ని మీరు ఫాలో చేయాలి. మీ లోపల ఉన్న పవర్ ని ఫాలో చేయండి. మీరు ఏం చేయగలుగుతారో శక్తి తెలుసా, నాకు తెలియదు, మీ కోచెస్ కి తెలియదు, మీ మెంటర్స్ తెలియదు. మీరు ఏం చేయగలుగుతారో శక్తి మీకే తెలుసు. యూ నో వెరీ వెల్ అబౌట్ ఇట్. నేను 10 ఇన్విటేషన్ చెప్పగలుగుతాను, మేడం మీరు 20 ఇన్విటేషన్ చేయగలుగుతారు మేడం అని చెప్పేసి. మీ కడపలో వస్తుంది నాకేం తెలుసండి. మేడం మీరు సూపర్ చేయగలుగుతారని నాకేం తెలుసండి. మేడం మీరు 20 చేయగలుగుతాను తెలుసా, మీరు టక 50 చేయగలుగుతారు, మీ దగ్గర కెపాసిటీ అలా ఉంది. ఐ డోంట్ నో, నేను తెలుసు ఎక్స్పెక్ట్ చేయలేను. ఫాలో యువర్ గట్స్. మన గట్స్ ని మనం ఫాలో చేయాలి, మనం ఏం చేస్తున్నాం అనేది. రైట్, బిలీవ్ యూ క్యాన్. నమ్మకం ఎలా తెలుసా, బిలీవ్. నెక్స్ట్ 390 days లో సార్ నేను తప్పకుండా ఒక 2 to 3 levels నేను మారుతాను సార్ అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. 2 to 3 pins నేను మారుతాను సార్, 2 to 3 pins నేను మారగలుగుతాను సార్ నెక్స్ట్ 390 days లోపల. నెక్స్ట్ 390 days లోపల ఈ రోజు కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ 390 days అంటే 9 months తర్వాత చూసుకుంటే నేను 2 నుంచి 3 పిల్లలు మారగలుగుతాను సార్. బిలీవ్. దట్ ఈస్ ద బిలీవ్ సిస్టమ్. బిలీవ్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం నమ్మామనుకోండి 50% ఆల్రెడీ సక్సెస్ అయినట్లే. దట్ ఈస్ పవర్ ఆఫ్ బిలీవ్. ఒక ఇంట్లోకి వెళ్ళి పాప బయటికి వెళ్ళినప్పుడు ఆ తల్లికి ఏమంటుంది అంటే వెళ్ళి లాభంగా వస్తుంది నాకు తెలుసురా. బిలీవ్. హస్బెండ్ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తున్నాడంటే వైఫ్ కి తెలుసు మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వస్తాడు నాకు తెలుసు. బిలీవ్. అందుకే సక్సెస్ ఉంది. 50% తెలుసా మన బిలీవ్ లోనే మనకు లైఫ్ ఉంది. బిలీవ్ ఎంత ఉంటుందంటే మనం సగం నుంచి అక్కడే సక్సెస్ అయినట్లు. ఇంకా 50% యూ హ్యావ్ టు వర్క్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏది ఇంపాసిబుల్ కాదు, ప్రతి ఒక్కటి పాసిబుల్ ఉంది, ప్రతి ఒక్కటి సాధ్యం. అసాధ్యం అనేది ప్రపంచంలోనే లేదు. అసాధ్యం అనేది ప్రపంచంలో లేదు. రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం అసాధ్యం లేదు. హర్బల్ లైఫ్ లో 90 years వాళ్ళు కూడా హర్బల్ లైఫ్ లో కోచ్ ఉన్నారు. నా ఇన్స్పిరేషన్ తెలుసా 85 years ఓల్డ్ ఆమె. దయచేసి తెలుసా మీకు కనిపించాను అనుకోండి, తప్పకుండా ఆమె ఇంటికి యూజ్ చేస్తాను నేను. నేను 2014 లో ఒక 84 years ఓల్డ్ ఆమె తెలుసా. తను 84 years ఓల్డ్ పర్సన్ హర్బల్ లైఫ్ లో సూపర్ కోచ్ వరల్డ్ టీమ్ సంథింగ్ ఉంది తెలుసా. తను 150 మందికి హెల్ప్ చేసింది తను అప్పుడు. మళ్ళీ నథింగ్ ఇస్ ఇది. ఓకే, డిఫికల్టీస్ కంపల్సరీ వస్తుంటాయండి. మన డెస్టినేషన్ కి వెళ్ళాలి అంటే డిఫికల్టీస్ చాలా చాలా వస్తుంటాయి. డెస్టినేషన్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత స్ట్రగుల్ అవుతున్నామో, ఎంత స్ట్రగుల్ పడుతున్నామో మన డెస్టినేషన్ చాలా అందంగా ఉంటుంది. ఎగ్జాంపుల్, మలేషియా ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి అడగండి, ఓకేనా. ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు, వాళ్ళ చేతిలోకి వీసా లేదు. ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు, లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నారు, వాళ్ళ చేతిలో టికెట్ లేదు. డిఫికల్టీస్ చాలా ఉన్నాయి. బట్ అసలు మలేషియా వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టే ఫొటోస్ కానివ్వండి, వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్ కానివ్వండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే, మా డిఫికల్టీ చూడండి. మేము కానివ్వండి, నరసింహ సార్ కానివ్వండి, ఇంకా చాలా మంది తెలుసా, మేము లగేజ్ తో సహా ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. కానీ తెలుసా అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. ధైర్యంగా పెట్టాను బ్యాక్ టు హోమ్ అని చెప్పేసి. చాలా తెలుసా మళ్ళీ మెసేజ్ పెట్టారు వై చెప్పి.
ఫస్ట్ ఏం చెప్పారంటే హ్యాపీ అండ్ సేఫ్ జర్నీస్ అని మెసేజ్ పెట్టారు. మళ్ళీ బ్యాక్ టు హోమ్ మెసేజ్ పెడితే ఎందుకు మెసేజ్ పెట్టారు? డిఫికల్టీస్ కంపల్సరీ వస్తాయి, డెస్టినేషన్ చాలా అందంగా ఉండబోతుంది, రైట్? నెక్స్ట్, if you don't see yourself as a winner, then you cannot perform as a winner. మనకు మనం గెలిచినటువంటి చూడకపోతే మనం గెలవడానికి పని చేయలేము, మనం పర్ఫామ్ చేయలేము. విజన్ క్లియర్ గా ఉండాలి, మనకు మనమే చూడాలి. సార్ నన్ను నేను మెచ్చుకోకపోతే ఎవరు మెచ్చుకుంటారు సార్? నన్ను మనల్ని మనమే కదా మెచ్చుకోవాల్సింది, నేను కదా గెలవాల్సింది. ప్రెసిడెంట్ టీం అవుతాం, ఎస్ ప్రెసిడెంట్ టీం అవుతాను. మన హస్బెండ్ చెప్తున్నారు మా ఆవిడ ప్రెసిడెంట్ టీం అవుతుంది సార్, ఆమె అంటున్నారు నేను ఎక్కడైతారా, నా మీద మా ఆయనకు నమ్మకం సార్, పిచ్చి నమ్మకం. వైఫ్ అంటుంది మా హస్బెండ్ ప్రెసిడెంట్ టీం అవుతారు సార్, మా ప్రెసిడెంట్ అదే సార్. వైఫ్ అంటుంది, హస్బెండ్ అంటున్నాడు లోపల అంటున్నాడు మా ఆమెకు పిచ్చి నమ్మకం సార్ నా మీద. ఓన్ మనకు ఉండాలి, రైట్? ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అవుతాయంటే మనం అందరం కలిసినప్పుడు, మనం అన్నం ఐక్యమత్యంగా ఉన్నప్పుడు ఫాస్ట్ గా వెళ్ళగలుగుతాం. ఎంతమందికి ఫాస్ట్ సక్సెస్ కావాలి? ఫాస్ట్ అండ్ సాలిడ్ సక్సెస్ కావాలి. ఫాస్ట్ అండ్ సాలిడ్ సక్సెస్ కావాలి అంటే ఐక్యమత్యంతో ఉండాలి, కలిసి ఉండాలి. చెయ్యి కలిస్తేనే పవర్ వస్తుంది బాస్, సింగిల్ చేతితో పవర్ రాదు. అందరం కలిసి ఉండాలి. అప్ లైన్స్, డౌన్ లైన్స్, సైడ్ లైన్స్, కోచెస్ అందరం, అర్బన్ లైఫ్ కమ్యూనిటీ అందరం కలిసి ఉంటేనే మనకు సక్సెస్ అవుతుంది, స్ట్రాంగ్ సక్సెస్ అవుతుంటాం, పర్సెంట్ ఇంకా స్ట్రాంగ్ గా వెళ్ళగలుగుతాం, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒక సింగిల్ పర్సన్ ప్రపంచం మొత్తాన్ని షేక్ చేశారు, ఒకటే ఒక పర్సన్. అందుకంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మార్క్ హ్యూస్ ఒక్క పర్సన్ తెలుసా, తన ఒక్క నిర్ణయం తెలుసా, ఈరోజు 94 దేశాల కంటే ఎక్కువ తెలుసా న్యూట్రిషన్ స్ప్రెడ్ అయింది. ధనవంతులు ఎక్కడ ఉన్నారంటే హబ్ లైఫ్ ధనవంతులు ఉన్నారు. ఒక మధ్య తరగతి వ్యక్తి తెలుసా ధనవంతులుగా ఉన్నారు. ఇవన్నీ ఎక్కడ సాధ్యమవుతుంది? ఈ కంపెనీలో, ఈ విజయంలో మనకి ఈ విజయంలో మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి మేక్ ద వరల్డ్ హెల్తియర్, హ్యాపీయర్, ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ రోజు మనం అయితే బిజినెస్ మ్యాజిక్ తీసుకున్నామో, సో ఇందులో మనం కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసుకొని నెక్స్ట్ 390 days లో మన ఫ్యామిలీ లైఫ్, మన లైఫ్ ని మనం మార్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. సో దయచేసి ఎవరి గురించి పని చేయకూడదు, దయచేసి డౌన్లైన్ గురించి పని చేయకూడదు, దయచేసి అప్లైన్ గురించి పని చేయకూడదు, దయచేసి సైడ్ లైన్ గురించి పని చేయకూడదు. దయచేసి మనం పని చేయాల్సింది మన గురించి, దయచేసి మన కాల్లో కూర్చోవాల్సింది మన గురించి. ఓకే, మన కోచెస్ మనల్ని ఫాలో అప్ చేసి కాల్లో కూర్చోమంటున్నారు అంటే మనం వాళ్ళ గురించి పనిచేసిన అర్థం. మన కోచెస్ మనల్ని ఫాలో అప్ చేసి కాల్లోకి రండి అంటే వాళ్ళు మన గురించి ఫాలో అప్ చేసిన అర్థం. నేను నా టీమ్ ని ఫాలో అప్ చేసిన రామ్మ అన్నప్పుడు తెలుసా, నేను వాళ్ళ గురించి కాదు నా గురించి రమ్మన్నట్టు అర్థం. నేను నా గురించి పని చేయాలి. myself, you have to work for myself. ఓకే, సో ఐ హోప్ మీ అందరికి అర్థం అనుకుంటున్నాను. సో ఎంతమంది ఈ రోజు బిజినెస్ మ్యాజిక్ లో నేర్చుకొని, ఓకే సార్ మాకు కాన్ఫిడెంట్ వచ్చింది, నమ్మకం వచ్చింది, ఒక వే ఆఫ్ ప్లాన్ వచ్చింది సార్, యాక్షన్ ప్లాన్ దొరికింది సార్, మేము ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటాం సార్ అన్న వాళ్ళు ఒక 3 or 4 పీపుల్స్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే, మీరు ఎలా ఉంటున్నారు అనేది మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే తప్పకుండా నెక్స్ట్ మనం వెళ్దాం. ఎనీవన్? ఎస్, మీ యాక్షన్ ప్లాన్, మీరు ఏం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఏం యాక్షన్ ప్లాన్ లోకి వెళ్దాం అనుకుంటున్నారు, మీ ఎక్స్పీరియన్స్. ఎస్ సార్, ఇంకెవరు చెప్దాం అనుకుంటున్నారు? మీ హ్యాండ్ రైజ్ చేయండి, నేను మీకు అడ్మిట్ చేస్తాను. నెక్స్ట్ सर बोलिए सर। सर अस्सलाम वालेकुम सर। आज की ट्रेनिंग सुना सर, मैं इससे पहले सुना था लेकिन इतना खास नहीं सुना था। आज की ट्रेनिंग बहुत पूरा शुरू से आखिर तक सुना सर। एक जहन में अभी तक जो है माइंडसेट वाली चीज नहीं हो रही थी सर। एक्चुअली क्या हो रहा, अभी थोड़ा सा काम भी मतलब इनविटेशन तो दे रहे सर बहुत टाइम से, मगर सेट नहीं हो रहा अपने आप में। तो क्या हो गया, आज की ट्रेनिंग से जो है बहुत सारी चीजें जो है क्लियर हुई सर। बहुत अच्छा जो है आज के मेरे को सीखने को मिला। इंशाल्लाह नेक्स्ट 390 डेज तक मैं 2-3 अपने जो है गोल को पूरा करूंगा, लेवल पूरा करूंगा। वेरी गुड, सुपर, ऑल द वेरी बेस्ट, थैंक यू।
थैंक यू सर, थैंक यू सर। ఎస్ నెక్స్ట్ సజిత రాఘవేంద్ర మీరు ఎన్ చాప్టర్ కదా మీ తర్వాత షేర్ చేద్దరు కానీ ओके सर। ఓకే ఎస్ ఫర్జానా మేడం ఇంకా ఎనీవన్ अस्सलाम वालेकुम सर। ఎస్ सर मैं भी बहुत दिन से इनविटेशन दे रही हूँ। फॉलो अप में मेरा थोड़ा गड़बड़ होती रहती। फॉलो अप करती हूँ, वो सामने से कुछ नहीं आता रिस्पॉन्स। तो मैं आज ये सीखी सर कि बहुत सारा हेल्प